ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. అలాగే మనకు ఈ జూమ్ సెషన్ అందించిన రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలండి. క్లాస్కు విచ్చేసిన మీ అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు, క్లాస్కు స్వాగతం. మహావతార్ ఫౌండేషన్లో 365 రోజుల సెషన్లు, 41 రోజులు క్లాస్కు స్వాగతం అండి. అందరికీ కూడా ఈరోజు మనకు ముందుగా కొంచెం సేపు అంటే ఒక 15 మినిట్స్ మెడిటేషన్ చేసుకొని ఆ తర్వాత సార్ క్లాస్ ఇద్దాం. ఈరోజు విశ్వప్రసాద్ రెడ్డి సార్ క్లాస్ అండి. అద్భుతమైన సెషన్ ఉంటుంది. అందరి క్లాసు ఒక ఎత్తు అయితే సార్ క్లాసే ఒక ఎత్తుగా ఉంటుంది అనమాట. కాబట్టి ఫస్ట్ మనం మెడిటేషన్ చేసుకుందాము. ఒకవేళ సారు సత్సంగంలోకి వచ్చారు అంటే కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. మనకు మళ్ళీ మధ్యలో కొంతమంది మెసేజ్లు వస్తుంటాయి, మెడిటేషన్ మెడిటేషన్ అనేసి. కాబట్టి ఇబ్బంది లేకుండా ఫస్ట్ మెడిటేషన్ చేసుకుందాం ఒక 15 మినిట్స్. ఆ తర్వాత క్లాస్ జాయిన్ అవుతారు సార్. ఓకేనా మాస్టర్స్? అందరూ కూడా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగేసి చక్కగా వేళ్ళు వేలు వేసుకొని కాళ్ళ క్రాస్ చేసుకొని కూర్చుందాము. ఒక 15 మినిట్స్ మెడిటేషన్ చేసుకొని ఆ తర్వాత క్లాస్. చక్కగా పిరమిడ్ ఉంటే పెట్టుకోండి. మోస్ట్లీ అందరూ పిరమిడ్ తెప్పించుకునే ప్రయత్నం చేయండి. గ్రూప్లో నేనైతే మెసేజ్ చేస్తూ ఉంటాను పిరమిడ్ యొక్క నెంబర్స్ అని. అవి అందరూ తెప్పించుకోండి పిరమిడ్స్. ఇంట్లో పిరమిడ్ ఉంటే ఆ ఎనర్జీ చాలా ఉంది. చాలా అద్భుతమైన ఎనర్జీ ఉంటుందండి పిరమిడ్ వల్ల. కాబట్టి ప్రతి ఒక్కరూ తెప్పించుకునే ప్రయత్నం చేయండి. పిరమిడ్ పెట్టుకొని మెడిటేషన్ చేయండి. ఓకేనా? क्लाइंट्स बदल। अच्छा, कैसे बदलूं क्लाइंट्स? यूएस क्लाइंट्स के लिए काम कर। सुन मेरे भाई, मेरी ना क्वालिफिकेशन
మాస్టర్స్ నెమ్మదిగా మీరు రెండు చేతులు విడదీసి రెండు కళ్ళ మీద పెట్టుకోండి. 5, 4, 3, 2, 1. ఇప్పుడు మీ రెండు చేతులు చూసుకుందాం, రెండు కళ్ళు తెరుస్తూ. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ. సో జాయిన్ అయ్యారా? ఒక నిమిషం అండి. జాయిన్ అయ్యారా సార్? ఓకే సార్. మీరు జాయిన్ అవుతున్నారు సార్. వీడియోస్ ఆన్ చేసుకోండి మాస్టర్స్ అందరూ కూడా. వీడియోస్ చూస్తున్నారండి, పంపించిన వీడియోస్ అందరూ కూడా. వీడియోస్ లైక్ చేయడము, షేర్ చేయడము, కామెంట్ చేయడము, గ్రూప్లో పంపించిన వీడియోస్ ప్రతి ఒక్కరూ కూడా ఆ వీడియోస్కు లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి. ప్రతి ఒక్కరూ కూడా పొద్దున్నే పత్రిజీ ప్రబోధాలు వస్తున్నాయండి, అలాగే మన రాత్రి వీడియోస్ కూడా వస్తున్నాయి. అది అందరికీ కూడా ఆ వీడియోస్ షేర్ చేయాలి. అలాగే మనకు ప్రతి క్లాస్లోనూ ముద్రాస్ చెప్తూ ఉంటాం శుక్రవారము. ఆ ముద్రాస్ కూడా అందరికీ షేర్ చేస్తే దాని నుంచి ఎంతో మంది లాభం పొందుతారండి. ఎంతో మందికి ఆ ఇబ్బందికరంగా ఉంటుంది కదా, వాళ్ళు కూడా ఆ ముద్రాస్ ఏవైతే ఉన్నాయో మనం చెప్పినవి అందరికీ కూడా షేర్ చేయండి మీ గ్రూపుల్లో, స్టేటస్లోను అలా పెట్టుకున్నారంటే చక్కగా చాలా మందికి ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా వీడియోకు లైక్ చేయాలా, షేర్ చేయాలా, కామెంట్ చేయాలా, ఇది ఖచ్చితంగా చేయాలండి. ఓకేనా? ఓకేనా మేడం? ఎస్ సార్. క్లాస్ తీసుకోబోయేవారు విశ్వప్రసాద్ రెడ్డి సార్ గారు తిరుపతిలో ఉంటారండి. సార్ 2014లో ధ్యానంలోకి రావడం జరిగింది. ఆ సారు ఎలా అంటే పత్రిజీ గారికి ఒక ప్రియతమ శిష్యులు, అలాగే ఒక ప్రత్యేకత కూడా. ఏంటి అంటే అందరూ క్లాస్ చెప్తూ ఉంటారు, ఆ క్లాస్ చెప్పే విధానంలో సార్ చాలా ప్రత్యేకత ఉంటుందండి. అద్భుతమైన క్లాస్ ఉంటుంది. మనతో ఒక మామూలు వ్యక్తి మాట్లాడినట్టే ఉంటుంది,
కానీ ఆ జ్ఞానాన్ని అందించడము జరుగుతుంది. అట్లే ఎంతో మంది నవ్వడము అనేది మర్చిపోయి ఉంటారండి ఈ మధ్య కాలంలో. అలా నవ్వడము అనే దాన్ని మర్చిపోయిందని కూడా మనకు గుర్తు చేసి చక్కగా ఆనందంగా నవ్విస్తూ క్లాస్ చెప్పడం జరుగుతుంది. అంత అద్భుతమైన సెషన్ అన్నమాట ఈరోజు. అంత ఆనందంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా క్లాసును ఎంజాయ్ చేయండి, సార్ చెప్పే ఆ ఆనందాన్ని ఎంజాయ్ చేయండి. అద్భుతంగా ఉంటుంది సెషన్. అందరం కూడా గట్టిగా క్లాప్స్ చెప్తూ సార్కి వెల్కమ్ చెప్తాము. నమస్తే సార్. మేడం క్లాస్ నమస్తే. మీరు ఉండండి. ఈ ఎస్ సార్, మొబైల్ ఎస్ అందరూ సార్. కనిపిస్తుంది. ఒక్క నిమిషం మేడం. దీంతో మొబైల్ అందరూ కనపడడం లేదు, అది మీరు. దాన్ని ఇట్లా మూవ్ చేస్తే అందరూ ఉంటారు సార్ సెషన్. ఓకే. మీకు అన్ని విషయాలు తెలుసు మేడం. వాయిస్ వినపడుతుందా మీకు? ఎస్ సార్, ఎస్ సార్. ఓకే మాస్టర్స్, చాలా రోజుల తర్వాత ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మరి బాగుంటే ఎందుకు వచ్చారు జూమ్ క్లాస్కి? సార్ ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలని సార్. అది ఎవరైనా ఇంతకు ముందు కూడా క్లాస్లో కూడా చెప్పాను నేను. ఈ రోజు నుంచి మీరు ఏం ప్రాక్టీస్ చేస్తారంటే, బాగున్నారా అంటే బ్రహ్మాండంగా ఉన్నానని చెప్పాలి మీరు. మీకు ఎన్నైనా ఉన్నాయండి సమస్యలు. డాక్టర్ మీకు కాగితం కూడా ఇచ్చేస్తారు అనుకోండి, సంవత్సరం 6 నెలలు తప్ప మీరు బతకలేరని, అప్పుడు కూడా ఏం చెప్పాలి? బ్రహ్మాండంగా ఉన్నానని చెప్పాలి. సూపర్ బ్రహ్మాండం. అది అదృష్టం కదా. ఎందుకంటే ఈ బ్రహ్మాండంలో బ్రహ్మాండంగా ఉండేది ఒక్కరే ఒకరు భూమి మీద ఎవరు అంటే పిరమిడ్ మాస్టర్. సో ఎందుకంటే ఒక అద్భుతమైనది ఈ టైంలో, ఈ కలియుగంలో మనకి ఇట్లాంటి సిస్టంలోకి రావడం, ఇట్స్ మిరాకిల్ అన్నమాట. సో మీకు తెలుసు, మనం ఒకప్పుడు చిన్నప్పుడు సినిమాలు చూస్తే ఒక సినిమాలో, ఆ సినిమాల్లో పాత సినిమాలు అంతా ఒక విలన్ ఉండేవాడు. ఒక రాజనాలనో, ఒక నాగభూషణమో, ఒక రాఘగోపాలరావు, ఒక విలన్తో సినిమా అయిపోయేది. ఇప్పుడు సినిమాలు చూసారంటే 10 మంది 15 మంది విలన్లు. ఎంతమంది విలన్లు ఎక్కువయ్యి, ఎంతమందిని ఊచకోత చేసి, ఎంత హారిబుల్ టర్రర్ డైలాగులు చెప్పి నరికితే తప్ప సినిమా పోవట్లేదు. అంటే చూడండి, ఆటోమేటిక్గా ఎంత నెగిటివ్ పెరిగితే, ఆ, అంత క్రైమ్ పెరిగితే సినిమా కూడా అంత ఉద్రేకంగా చూసే అంత ఇదిగా తయారైపోతుంది రోజు రోజుకి. అంటే ఏంటి, మనం కూడా వచ్చి శాకాహార ర్యాలీలు చేసి పిరమిడ్లు కట్టి ప్రపంచం, ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు మారుద్దామని మనం పనిచేస్తుంటే ఆటోమేటిక్గా మనతో పాటు నెగిటివ్ కూడా పెరిగిపోతుంటుంది. మనం ఒకరిని శాకాహారంగా మారిస్తే ముగ్గురు మాంసాహారులుగా మారిపోతుంటారు. బాగా తినేవాడు నిలిపేస్తుంటాడు, తినకుండా ఉండేవాడు తినేస్తుంటాడు. ఇప్పుడు అది ఎక్కువైపోతుంది. తినేవాడు ఇంకొద్దురా బాబు వాళ్ళు చెప్పింది తిన్నామని మారిపోతా ఉంటాడు వాడు. అంతవరకు బుద్ధిగా ఉండేవాడు టక్కని తినేది మొదలు పెట్టుంటాడు వాడు. ఇట్లాంటి ఒక అద్భుతమైన మలుపు తిరిగే రోజులు వచ్చేస్తున్నాను. సో ఎనీహౌ, చాలా రోజుల తర్వాత మళ్ళా ఎస్పెషల్లీ మీ అందరినీ చూడడం, కలవడం, ఇదంతా కూడా ఒక ఆనందం. సో ధ్యానం అంటే నాకు ఇష్టం, ఎవరైనా కాదంటేనే కష్టం. పత్రిజీ గారు రాసిన చెప్పిన శ్వాస మీద ధ్యాస బుక్స్ ఎంతో శ్రేష్టం. దాన్ని చదవడం, రాబోయే తరాలకు దారి చూపించడం మన అదృష్టం. ఎవరైనా వద్దనుకుంటే వదిలేద్దాం, అది వాళ్ళ నికృష్టం. ధ్యానానికి తప్పలేదు, ఏది శ్రేష్టం. ఒకసారి ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని మనకు అందించిన పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఆయన ఇంటర్ గ్యాలక్సీ ఫెడరేషన్ అంటే మనకి ఎట్టయితే ఐక్యరాజ్య సమితి ఉంటుందో ఐరాస అని, ఈ నక్షత్రం స్పిరిచువల్ ప్లానెట్స్ అంతా కలిపి ఒకటి ఉంటుంది పైన, దాన్ని ఇంటర్ గ్యాలక్సీ ఫెడరేషన్ అంటారు, తెలుగులో విశ్వ సమైక అంటారు. అందులో చైర్మన్ గా ఉండి ఆ పోస్ట్ లో ఉన్న పత్రిజీ గారు మనందరినీ, ఒక్కొక్క ప్లానెట్ లో ఉన్న మనందరినీ సెలెక్ట్ చేసుకొని భూమి మీద ఒక పెద్ద పోరాటానికి, ఒక లోక కళ్యాణానికి తీసుకురావడం జరిగింది. కాకపోతే ఒక్కొక్కరు వెనక ముందు వచ్చాం అంతే. ఒకరు 6 నెలల ముందు వచ్చారు, ఒకరు 10 నెలల ముందు వచ్చారు. మొత్తానికి అందరూ ఒక చోటకు వచ్చి చేరాము.
సో మన పని అంతా ఎవరా అంటే ఈ భూమిని ఒక స్వర్గంగా, మనం పైలోకాలకి మోక్షము ముక్తి అని కోరుకొని పైకి పోదామని కోరుకోకుండా పైలోకంలో ఉండే వాళ్ళని భూలోకానికి రప్పించేటట్టు పనిచేద్దాం మనం. ఏమి, కొంచెం మైండ్ సెట్ మారుద్దాం. సో కాబట్టి ఈరోజు మేడం సబ్జెక్టు ఏం చెప్తారన్నారు. ఈరోజు మనం చక్రాల గురించి మాట్లాడదాం. అంటే జీవిత చక్రం అని ఏదో పాత తెలుగు సినిమా ఉండేది, అందుకని ఆ పేరు పెట్టా నేను. సో ఆ చక్రానికి మన చక్రాలకి సంబంధం ఏంటి? ఇప్పుడు చాలా మందికి ఏంటంటే, నిన్న కూడా ఎవరో ఒక అతను వైజాగ్ విజయనగరం నుంచి శ్రీనివాస్ అని ఒక అతను అడిగాడు, సార్ కుండలిని ఉంటుంది కదా సార్, చక్రాలు ఉంటుంది కదా సార్, యాక్టివేట్ అవుతుంది కదా సార్ అనేసి. ఒకసారి జయేంద్ర సరస్వతితో దయానంద సరస్వతితో నాకు కరెక్ట్ గా గుర్తులేదు కానీ ఆ గురువు గారి పేరు, ఆయనకు కూడా ఈ చక్రాల మీద సందేహం వచ్చి ఒకసారి శ్మశానానికి పోయి చనిపోయిన శవాన్ని వెనకాల కోసి చూశాడు, చక్రాలు ఉన్నాయా లేవని. ఆడ చక్రాలు లేవు, ఏమీ లేవు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలియాల్సింది చక్రాలు ఏడా ఉండవు. సో 12,000 సంవత్సరాల క్రితం మన సనాతన ధర్మం భారతదేశం వాళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ 2 పాములు ఇలా పెనేసుకొని ఉంటాయి. అది మనకు గుళ్ళల్లో, నాగాలమ్మ గుళ్ళల్లో పెట్టుంటారు. యాక్చువల్గా డిఎన్ఏ అది. దాన్ని ఈ మధ్య 800 సంవత్సరాల క్రితం కనుక్కొని అందరూ మేము కనుక్కున్నాము డిఎన్ఏ ఇలా ఉంటుందని సంకలు గుద్దుకుంటున్నారు. 12,000 సంవత్సరాల క్రితమే మన దేశంలో కనుక్కున్నారు అది. కాకపోతే రాయి మీద చెక్కారు. అంటే ఈ 2 ఆడ మొగ వాళ్ళిద్దరు ఈ కలయిక ద్వారా సృష్టి జరుగుతుందని ఆ రోజే వాళ్ళు సింబాలిక్ గా పెట్టారు. సో దానికి సింబాలిక్ గా రాయి మీద చెక్కి దాన్ని పెడితే మనోళ్ళు ఏం చేశారంటే దాని చుట్టూ దారాలు కట్టడం, కుంకుమ కొట్టడం, పూజలు చేయడం, పిల్లలు పుట్టలేదని దాని చుట్టూ తిరగడం. దాని చుట్టూ తిరిగితే పిల్లలు ఎందుకు పుడతారు? మోకాలు నొప్పులు వస్తాయి. కాబట్టి అది ఎందుకు పెట్టారో తెలుసుకోవాలి, మళ్ళా చుట్టాలి. అదేం తప్ప ఒకరు చుట్టినారు కదా, దారం కట్టినారు కదా అని మనం కూడా చుట్టేయడం, దారం పుట్టేయడం, ఆడ పొట్టుంది కదా అని పాలు పోసేయడం. పొట్టలో పాలు పోయడం ముందు జువాలజీ చదివిన ఒక లెక్చరర్ని పోయి అడగండి, పాము ఏం తింటుంది, పాము పాలు తాగుతుందా లేదా, పాము కళ్ళు కనపడుతుందా లేదా, దాని విధి విధానాలు తెలుసుకున్నాక మళ్ళీ పాము దగ్గరికి పోవాలి మనం. అంతే తప్ప ఎవరో పోసినారు కదా అని చెప్పి ఎత్తుకొని పోయి పోసేయకూడదు. సో కాబట్టి చక్రాలు అనేది ఏంటంటే అవి స్థితులండి. మీరు పత్రిజీ గారు కూడా మన చక్రాల మీద చాలా చక్కగా చెప్పారు. సబ్జెక్ట్ ఉంది, 20 నిమిషాలు ఏదో ఉంటుంది, వినొచ్చు మీరు. చక్రాలు అనేది ఒక స్థితి అన్నమాట. ఇప్పుడు తిరుపతి తీసుకుంటే గాంధీ రోడ్ అనేది ఒక జంక్షన్. ఇప్పుడు హైదరాబాద్ తీసుకున్నాం అనుకోండి, లక్డీ కపూల్ అనేది ఒక జంక్షన్. ఆ, మన జూబ్లీ హిల్స్ అనేది ఒక జంక్షన్. ప్రతి సిటీలో కొన్ని జంక్షన్స్ ఉంటాయి. ఆ జంక్షన్ కాడ ట్రాఫిక్ లేకుండా జంక్షన్ ఎలా ఓవర్కమ్ వెళ్ళిపోవాలనేది ట్రాఫిక్ రూల్స్. అట్లా మన బాడీలో కూడా ఎలా అంటే అన్ని కలిపి, నాడులన్నీ కలిపి ఒక్కో చోట ఒక జంక్షన్ అనేది ఉంటుంది. ఆ జంక్షన్ కాడ ఇబ్బంది లేకుండా దాన్ని ఎలా కరెక్ట్ గా మెయింటైన్ చేస్తే అక్కడ మనకు ఫ్రీ ఫ్లో అవుతుంది ఎనర్జీ అనే దాని మీద మనం ప్రాక్టీస్ చేయాలి. దాన్ని స్థితిలో అంటారు, అంటే దాన్ని చక్రం అంటారు. దాంతో మనకు ఫస్ట్ వచ్చింది ఏంటి అని అంటే మూలాధార చక్రం, అంతే కదా. సో మూలాధార చక్రం అని అంటే ఏంటి? కింద ఉంటుంది, భూతత్వం అది. ఆ, మూలాధారం అని అంటే ఆ, నేను నాకు అర్థమైంది, నేను చెప్పేది ఏంటంటే ఫ్యూచర్ని తెలియజేస్తుందండి. సో మన ఫ్యూచర్ని తెలియజేసేది మూలాధార చక్రం. ఇప్పుడు ఒక ఇంటికి ఫౌండేషన్ ఎట్లనో, ఫౌండేషన్ బట్టే కదా మనం పైన ఎంత బాగైనా కట్టడం కట్టచ్చు. అది వేసే ఫౌండేషను, ఆ పిల్లరు, ఆ స్ట్రెంగ్త్ని బట్టి కట్టడం స్ట్రాంగ్ అవుతుంది. ఫౌండేషన్ సరిగ్గా లేదనుకోండి, మనం కట్టడం ఏమీ కట్టలేము. సో అది ఆ ఫౌండేషన్, ఇంటికైనా ఫౌండేషన్ ముఖ్యం. సో మన ఫ్యూచర్ కన్నా, మనం ఉన్న దానికన్నా కూడా ఫ్యూచర్ చాలా ముఖ్యం. ఆ ఫ్యూచర్కి తెలియజేసేది మూలాధార చక్రం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఆ ఫ్యూచర్ మీద విజన్ ఉండాలి మనకి. 5 ఏళ్ళు, 5 ఏళ్ళు అవుతున్న స్కూల్లో చేరతాం, ఇంకొక 5 ఏళ్ళు స్కూల్లో 10th అవుతుంది, ఇంకొక 5 ఏళ్ళు కాలేజ్ చదువుతాం, ఒక 20 ఏళ్ళు కాలేజ్ అయి బయట వస్తాం, మళ్ళీ పెళ్లి చేసుకుంటాం, మళ్ళీ పిల్లల్ని కంటాం, మళ్ళీ కూడబెడతాం. ఇలా వెళ్తూ పోతే జీవితం రొటీనే అవుతుంది. కొత్తగా చేసేది ఏమి ఉండదు కదా మనం. సో మనం ఏం చేయాలి? ఒక విజన్ పెట్టుకోవాలి. సో ఆ విజన్ కావాలి, ఆ ఫ్యూచర్ కావాలి, ఆ లక్ష్యం కావాలి అనుకున్నప్పుడు ఆ విజన్ మీద మనం పనిచేయాలి. సో ఇప్పుడు మూలాధారం అని వచ్చేటప్పటికి
మనకు అందుకే హెల్త్ ప్రాబ్లం లేనప్పుడు కూడా ఫస్ట్ డాక్టర్ చేసే ఫస్ట్ చెకప్ ఏంటంటే యూరిన్ టెస్ట్, మోషన్ టెస్టే చేస్తారు. సో లైఫ్ ఎప్పుడు కూడా అన్నిటికీ ఎంట్రీ ముఖ్యం కాదండి, ఎగ్జిటే ముఖ్యం. మీరు ఎలా వస్తారు, ఎలా పుట్టారు అనేది ముఖ్యం కాదు. ఇక్కడ ఎగ్జిట్ ఎలా వెళ్ళిపోతారు అనేదే మెయిన్. చనిపోయేటప్పుడు కూడా 3 నిమిషాలు టైం ఉంటుంది ఆ శరీరం నుంచి ఆత్మ వెళ్ళిపోవడానికి. ఆ 3 నిమిషాలు మీరు ఏం ఆలోచిస్తారని బట్టే జన్మ ఉంటుంది. ఒక అత్తగారు ఉండేవాళ్ళు, 7 వారాలు నగలు బంగారం, కోడాలు వచ్చింది, 7 వారాలు గోల్డ్ అంతా కూడా కోడాలికి ఇచ్చింది అనమాట. ఈ ఓల్డ్ నగలు ఇది. కోడాలు ఏమంటుంది, కళ్యాణ్ జ్యువెలర్స్ ఎక్స్చేంజ్ ఉంది, ఇచ్చేసి కొత్తది తీసుకుందాం అత్త అంటుంది. ఈ అత్త ఇగో ఒప్పుకోదు కదా, మా అత్త ఇచ్చింది, నేను నీకు ఇస్తున్నాను, కుదరదు. ఇంకా ఆటోమేటిక్గా కోడాలు ఈ ముసలి చచ్చిపోతే బాగుందని థాట్ వస్తుంది. సంకల్పం బాగా పనిచేసింది, ముసలి చనిపోయింది. చనిపోయిన వెంటనే నగలు ఎత్తుకొని కళ్యాణ్ జ్యువెలర్స్ పోయింది కోడాలు. ఇప్పుడు అత్త అడిగి పోతుంది, కళ్యాణ్ జ్యువెలర్స్ పోయింది. అత్త అడిగి పోదు, ఈ నగలు అడిగిపోయింది, అడిగిపోతుంది. సో మనం ఎన్ని పురాణాలు విన్నా, ఎన్ని భగవద్గీత విన్నా, చేగంటి ఎన్ని ప్రవచనాలు విన్నా, ఆ చివరి 3 నిమిషాలు మాత్రమే టైం ఉంటుంది. అక్కడ మీరు ఏమైతే ఆలోచిస్తారో మీ థాట్ నిలబడుతుందో మళ్ళా జన్మ అక్కడి నుంచి పుట్టిపోతుంది, అక్కడి నుంచి మళ్ళా భర్త అవుతుంది. మన అదృష్టం ఏంటంటే మన చిన్నప్పుడు రాములవారి గుడి ఉండేది, భజన కొట్టుకునే వాళ్ళం, సుండలు ఇచ్చేవాళ్ళు, సుండలు తినేసి వచ్చి పనుకొని నిద్రపోయాం. పనుకునేటప్పుడు రామా గోవింద ఏడుకొండల వాడ అని దేవుడి పేరు చెప్పి పనుకునేవాళ్ళం. ఒకవేళ సస్తే కూడా దేవుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు అట్ట కాకుండా ఏ సీరియల్ ఏమైంది, ఆ సెల్ అట్నే పక్కన వాలిపోతుంది, గొరకలోకి వెళ్ళిపోతారు. ముందు సెల్లు వీళ్ళు పెడతారు, 10 నిమిషాల తర్వాత సెల్లు వీళ్ళని చూస్తుంది. ఆ సెల్లు తిట్టుకుంటుంది, దరిద్రం బట్టి నల్ల ఆఫ్ చేసేసైనా కొనుక్కోవచ్చు కదా, నన్ను ఎందుకు తాడు తెంపుతున్నారు. మనం మనం సెల్లుని తిట్టుకునే రోజులు పోయినాయి, సెల్లులు మనం తిట్టుకునే రోజులు వచ్చాయి. అంటే అంత భయానకరంగా సెల్లుని వాడేస్తున్నాం. టెక్నాలజీ ఇప్పుడు నిన్న కూడా ఒకసారి మాట్లాడితే సార్, మన లలిత మేడం వాళ్ళ సారే, వాళ్ళ హస్బెండ్ నిన్న మాట్లాడితే, సార్ నిన్న ఒక ఆర్గ్యూ చేసినాం సార్, ఆయన ఎన్ని చెప్పినా రివర్స్ వస్తున్నాడంటే, నేను చెప్పినా సార్ మనం మనుషులతో ఆడ మాట్లాడుతున్నాం, టెక్నాలజీతో కదా ఆర్గ్యూ చేస్తాం. మనుషులతో మాట్లాడేది చాలా రోజులు అయిపోయింది, మనం టెక్నాలజీతో మాట్లాడుతున్నాం. టెక్నాలజీ ఎప్పుడు ఎట్టుంటుందో తెలియదు కదా. ఇప్పుడు మనం ఒక ఫోన్ చేసి మనల్ని కూడా ఎంతో మంది తిడతారు, ఏమి ఆ ఫోన్ చేస్తే ఎత్తవు, బుద్ధి ఉందా లేదని. అంటే టవర్ పని చేయకపోవచ్చు, ఛార్జింగ్ అయిపోయి ఉండొచ్చు, సెల్ కింద పడిపోయి ఉండొచ్చు, ఇంట్లో మూడు పిల్లలు కొట్టుకొని సెల్ కింద ఇసిరి కొట్టేసి ఉండొచ్చు. ఎట్లా చెప్పగలుగుతాం? ఎత్తకపోయే బుద్ధికి అమ్మ నా బూతులు తిట్టేస్తారు వెంటనే. అంత ఎమోషన్ అయిపోతున్నాం. టెక్నాలజీ దగ్గర చేస్తుంది, కానీ దగ్గర అయ్యే బుద్ధికి పలాయికాడ ఆడవాళ్ళు మరి కొట్టుకునేటట్టు తయారైపోయినాం మనం. రిలేషన్స్ లేవు, దూరం ఉండేవాళ్ళు దగ్గర అయినాం, కానీ దగ్గర ఉన్న వాళ్ళు కూడా దూరంగా ఉన్నాం. మనం ఇంట్లో పక్క పక్కనే ఉంటున్నాం, కానీ ఎవరు మొబైల్లో వాళ్ళు ఉంటున్నాం. సో ఒకరోజు సెల్లు లేకుండా, టీవీ లేకుండా, న్యూస్ పేపర్ లేకుండా, ఎవరు తోడు లేకుండా వాకింగ్, నీతో నువ్వేమైనా చేయగలుగుతావా? నీతో నువ్వు ఉండగలుగుతావా? నీతో నువ్వు ఒకరోజు కూడా గడపలేకపోతే నీకు నువ్వు ఎంత బోరు, నువ్వే ఎంత బోర్ అయినప్పుడు నిన్ను చూస్తే ఇంకోరికి ఎంత బోర్ కొడుతుంది. సో ఎప్పుడైనా ప్రాక్టీస్ చేస్తున్నావా? సో ఇవన్నీ కూడా మన ఫ్యూచర్ మీద డిపెండింగ్ అయ్యి, సో ఇట భౌతికంగా తీసుకున్నా, స్పిరిచువల్ గా తీసుకున్న ఫౌండేషన్ అంతా ఏంటంటే ఆ మూలాధార చక్రం కాడే ఉంటుంది అనమాట. సో దీంతో ఎస్పెషలీ మగోడుకున్న ఒక అదృష్టం ఏంటంటే, ఇతను మూలాధార స్వాదిష్ట అంటే భూతత్వం, అంటే తిండి మీద, జలతత్వం స్వాదిష్టం అంటే మందు, ఆడవాళ్ళు, అంటే ఈ 2 చక్రాల కాడే ఆలోచనలు, ఇక్కడే వీడి స్థితి, పాత్రలన్నీ అయిపోతుంది మనిషి జన్మ. దీనికి మించి ముందుకు వెళ్ళలేడు. ఈ 2 చోట్లే. ఇక్కడ అది వేరే, ఇప్పుడు బాగా రియల్ ఎస్టేట్ ఊపు ఉంది కదా, కాబట్టి ఇప్పుడు భౌతికంగా కూడా రియల్ ఎస్టేట్ భూమి వ్యాపారంలో ఎక్కువ పడిపోయి ఉంటారు. అట్ట తీసుకున్న ఫిజికల్ కూడా భూతత్వం, భూమి మీదే ఆలోచన ఎక్కువైపోతుంది. ఒకప్పుడు భూమి అనేది వ్యాపారమే కాదు, ఈ రోజు ఆ పంచభూతాలను అమ్మేస్తున్నాం మనం. అట్ట భూమిని అమ్మేస్తున్నాం, ఇట్ట జలతత్వం నీళ్ళని అమ్మేస్తున్నాం మనం. అందుకనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే మాస్టర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్థితి, ఆ మూలాధార చక్రం ఏదైతే ఉందో దాన్ని మీరు ఇంటికి కడగాలి ఎంత బాగా. మళ్ళీ ఆ ఇంట్లో ఉండం మనం, మనకి తెలుసు ఆ ఇంట్లో ఉండం మనం. మీరు మల్లీశ్వరిలో లాగా ప్యాలెస్ ఉంటుంది కదా, వెంకటేష్ మల్లీశ్వరి సినిమా నటించింది కత్రినా కైఫ్,
అందులో ఉంటుంది మైసూర్ ప్యాలెస్. అంత పెద్ద ఇల్లు కట్టుకున్నా కూడా అందులో ఒక చోటే కూర్చుంటాం మనం. మీరు ఎంత పెద్ద ఇల్లు అయినా కట్టండి, మీకు నచ్చింది ఇంట్లో ఒకే ప్లేస్ నచ్చుతుంది మీకు. ఒకవేళ రేపు మనం చనిపోయినా కూడా మన వాళ్ళు చెప్తారు, మా తాత ఈడే కూర్చునేవాడబ్బా, ఈడంటేనే ఇష్టం ఆయనకని. మనకి ఇల్లంతా నచ్చదు, మళ్ళా ఆ ప్లేసే నచ్చుతుంది మనకి. అదంతే. ఆ ఒక ప్లేస్ కోసం ఒక కోటి రూపాయలు పెట్టి ఎలివేషన్ కడతాము. ఇల్లంతా డబుల్ బెడ్రూము అన్ని బాగా కడతాము. పగులంతా ఏడ కూర్చోంటారంటే ఎలివేషన్ కాడ కూర్చోంటాం. లోపల బిల్లు వాసిపోతుంది కదా, అన్ని వాసిపోతుంది. అందుకని ఆడ చెట్లు పెట్టుకొని కుంపట్లు పెట్టుకొని ఆ ఎలివేషన్ కాడ మనీ ప్లాంట్ పెట్టుకొని ఆడ కూర్చొని మాట్లాడుకుంటాం. ఈ ఇల్లంతా ఖాళీ మళ్ళా. అందుకనేసి ఏమరా అని అంటే, ప్రతిదానికి కూడా మూలాధార స్థితి అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఫ్యూచర్ అనేది చాలా విజన్ ఉండాలి. ఆ మూలాధార చక్రాన్ని ఆ, మీరు మీ విజ్ఞప్తికి వదిలేస్తున్నా నేను. అది ఎలా ఆధారపడుతుందంటే మీరు తీసుకున్న ఆహారం మీదే. ఇంతకుముందు చాలా క్లాసులు చెప్పాను నేను. ఈ కలియుగం అంతా కూడా ఆహారం మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఆహారం మీదే మనం చేంజ్ అవ్వాలి. అప్పుడే ఆ మూలాధార స్థితి మారుతుంది. ఆహారం అలవాట్లు మార్చే దాని వల్లనే మీకు ఏదైనా కంట్రోల్ అవుతుంది. ఇంద్రియ నిగ్రహం వచ్చేదంతా కూడా ఆజ్ఞా చక్రే ఇంపార్టెంట్ అని ఆలోచించద్దండి. ఆజ్ఞా సహస్ర అనేది నథింగ్. అది ఏమి మూలాధార చక్రం మీ చేతిలో ఫౌండేషన్ సరిగ్గా లేకుండా స్లాబ్ మీద ఎక్కి నేను సవాల్ కొడతానంటే ఎట్లా? ఏం మేడం, కింద ఫౌండేషనే గట్టిగా లేకుండా స్లాబ్ మీద ఎక్కి నేను డైలాగ్ కొడతాను, తొడగొడతానంటే కింద పడి ఇరిగిపోతాం మనం. ఫౌండేషన్ గట్టి ఉండాలి. స్లాబ్ మళ్ళా కథలు మళ్ళీ మాట్లాడదాం ఎట్టేసినాం అనేది. సో కాబట్టి మూలాధార అంటే ఆ ఫ్యూచర్ ని తెలియజేసేది మూలాధార చక్ర స్థితి. నెక్స్ట్ వద్దాం. నెక్స్ట్ ఏంటి? స్వాదిష్టం అంటే జలతత్వం. ఇది మీ విల్ పవర్ ని తెలియజేస్తుందండి. మీ విల్ పవర్ ని తెలియజేస్తుంది. సో ఒకసారి ఏమవుతుందంటే, ద్రౌపది అభిమన్యుడు యుద్ధానికి పోయేటప్పుడు ఒక రక్షా కవచం కడుతుంది. మీరు సినిమాలో చూసుంటారు. ఒక కవచం కడుతుంది. అభిమన్యుడు వెళ్ళిపోయేటప్పుడు అది ఆ కవచం రాలి కింద పడిపోతుంది. దాన్ని తీసుకొని వచ్చి పని మనిషి ద్రౌపదికి ఇస్తుంది అనమాట. దానికి ద్రౌపదికి ఏదో కీడు శంకిస్తుంది, ఏదో జరగబోతుంది యుద్ధం అని ఎత్తుకొని కృష్ణుడి దగ్గరికి వెళ్తుంది. కృష్ణుడి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, నాకేదో కీడు తెలుస్తుంది, చెప్పు నువ్వు అని. అంటే నేను చెప్పను, నేను ఎట్లా చెప్తాను అంటే, లేదు లేదు నీకు తెలుసు, అది వేరే విరాటుడు భార్య నాకు పుట్టే మనవడే ఈ హిందూ ధర్మాన్ని రాజ్యాన్ని పరిపాలిస్తానని చెప్పినాడు. అంటే ధర్మరాజుకు పుట్టినోడు కదా రాజ్యాన్ని పరిపాలించాలి, అర్జునుడికి పుట్టినోడు అభిమన్యుడు ఎట్ట పరిపాలిస్తాడు అనే డౌట్ వస్తుంది. అప్పుడు లేదు నీకు తెలుసు కృష్ణ, నువ్వు చెప్పు అని అంటే, లేదు లేదు ఈశ్వరుడు ప్లాన్స్ ఈశ్వరుడు చేతుల్లోనే ఉంటుంది, లేదు లేదు నువ్వు చెప్పాల్సిందే అని అంటే, అప్పుడు క్లియర్గా చెప్తాడు, శంతన వంశంలో నీ 5 భర్తలు తప్ప ఎవరు బతకరు, మొత్తం చచ్చిపోతారు, దానికి ఎవరేం చేయలేరు. సో యుద్ధం ఎప్పుడు కూడా సంతోషాన్ని ఇవ్వదు, బాధనే ఇస్తుంది. ఎవరు చెప్పినారు యుద్ధం సంతోషాన్ని ఇస్తుంది? ఒకసారి ఆలోచించండి, మన జీవితం కూడా యుద్ధమే కదా. మనకు సంతోషాన్ని ఎట్టిస్తుంది జీవితం? ఎట్లా అనుకుంటారు మీరు సంతోషాన్ని ఇస్తుందని? ఆత్మజ్ఞానం ఉంటే మీరు ఆనందంగా ఉండొచ్చు అంతే. ప్రాపంచిక జన్మంతా బాధనే ఇస్తుంది. మీకు ఆ నాటకం తెలియాలి అంతే. ఆనందంగా ఉంటే మీకు ఈ నాటకం సంతోషంగా కనపడుతుంది. ఫుల్ ఆత్మానందంలో ఉన్నారనుకోండి, మొగుడు పిల్లం ఎవరు కొట్టుకున్నా కూడా చూడు, ఏం నటిస్తున్నది రా, ఇది భలే నటిస్తా ఉన్నాడు రా వీడు. అబ్బాబ్బాబ్బా ఏం నటిస్తున్నావు బా భర్తగా నువ్వు, చాలా చాలే ఇంక తిందాంరా అనొచ్చు మీరు. సింపుల్ దోసేవచ్చు కథని. అందుకని ఎవరంటే ఇంకెవరు బతకరు. కాకపోతే ఒకటి ద్రౌపది, నీకు భార్యగా కొన్ని బాధ్యతలు ఉన్నాయి. భార్యగా బాధ్యత ఉంది, యువరాణిగా నీకు బాధ్యత ఉంది, ఆ భార్యగా బాధ్యత ఉంది, తల్లిగా బాధ్యతలు ఉంది. ఇవన్నీ నీ కర్తవ్యాలు. మనకు కూడా ఉన్నాయి కదండి, ఉద్యోగం బాధ్యత, పిల్లలు, ఇవన్నీ మన బాధ్యతలు. బట్ యుద్ధం అనేది నీ బాధ్యత కాదు, కర్తవ్యం అనేది నీ బాధ్యత కాదు. వాస్తవంగా జూమ్ క్లాసులు రంగనాథ్ సార్ పెట్టినట్టు మహావతారం టెలి ఆ, లలిత మేడం మీరందరూ, ఇవన్నీ బాధ్యతలు కాదు, కర్తవ్యం కాదు మనకి. కాకపోతే ఇది ఒక సంకల్పం. మనం చేసేదంతా ఏంటంటే సంకల్పం. నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచించేది సంకల్పం.
రాబోయే తరం గురించి ఆలోచించేది సంకల్పం. వాళ్ళని స్టేట్ మ్యాన్స్ అంటారు. నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచించేవాడిని స్టేట్ మ్యాన్ అంటారు. నెక్స్ట్ ఎలక్షన్స్ గురించి ఆలోచించేవాడిని పొలిటీషియన్ అంటారు. స్టేట్స్ మ్యాన్ అనేవాడు నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచిస్తారు. వాళ్ళు ఉండరు, వాళ్ళు వేసిన విత్తనాలు మొలకెత్తుతాయి. అట్లాంటివి ఈరోజు పనులు వస్తున్నాయి అన్నమాట. అట్లాగా మనం చేసేదంతా అంటే ఇది ఒక సంకల్పం. ధ్యాన ప్రచారం, శాకాహార జగత్తు, ఇదంతా సంకల్పం, మన కర్తవ్యం కాదు. ఇది ఒక ఆనందం. కాబట్టి ఈ ఆనందం కోసం మనం పోరాడుతున్నాం. కాబట్టి ఆనందం కోసం ఎప్పుడైతే పోరాడతావో నువ్వు దేవత అయిపోతావు అంటాడు ద్రౌపదితో. కాబట్టి ఇప్పుడు ఆడొచ్చి ఏంటి, యుద్ధం అనేది నీ పర్సనల్. అంటే ఆడ యుద్ధం ఎందుకు జరుగుతుంది? దుర్యోధనుడు కాలు పెట్టాడు, నువ్వు నవ్వినావు, ఆడ ఆహం దెబ్బతినింది. నువ్వు పోయేసి బావా సారీ బావా అని ఒక హక్ చేసుకున్నావు అనుకో, బావ రాజీకి వెళ్ళిపోయినాడంటే యుద్ధం లేదు. మర్దాలు ఒక నవ్వు నవ్వినావంటే రాజీకి పొడుస్తాడు దుర్యోధనుడు, యుద్ధమే లేదు. కాకపోతే అధర్మం రాజ్యం వెళ్ళిపోతుంది. అందరు చీరలు బేక్తాడు వాడు మళ్ళా కనపడి చీరలన్నీ. అప్పుడు ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ? కాబట్టి ఈ రోజు కొంచెం నువ్వు తీసుకునే నిర్ణయం బట్టి ఉంటుంది. ఈ రోజు కొంచెం కఠిన నిర్ణయం తీసుకున్నావు అనుకో, రేపు నువ్వు దేవత అవుతావు. అప్పుడు ధర్మం నిలబడుతుంది, లోక కళ్యాణం జరుగుతుంది. డెసిషన్ నీదే, నేనేమి నీ మోటివేషన్ చేయను అంటాడు. సో ఆ రోజు తను తీసుకునేదాన్ని విల్ పవర్ అంటారు. సో కాబట్టి ఆ విల్ పవర్ అనేది ఎలా ఉండాలా అనే దాని మీద మన మీద డిపెండ్ అవుతుంది. మీరు చూడండి, ఈ అందరికీ పిల్లలుండి పెళ్లి వయసుకు వచ్చిన వాళ్ళు అందరూ ఉన్నారు జూమ్ క్లాసుల్లో. మనకి పెళ్లి అయ్యేటప్పుడు ఒక ముహూర్తం పెట్టారు. ఫస్ట్ నైట్ పిల్లలకి అనేదానికి కూడా ఒక ముహూర్తం పెట్టారు. ఎందుకు పెట్టాలి ముహూర్తం అని అంటే, ఒక కొత్త ఆత్మ భూమి మీదకి తీసుకొచ్చేదానికి కూడా ఒక మంచి టైం అనేది ఒకటి పెట్టారు. సో ఆ టైంకి వాడు రావాల్సిన టైంలో వాడు వస్తున్నాడు, అన్నీ కరెక్ట్గానే జరుగుతున్నాయి. కానీ వాళ్ళకి ఇచ్చే గైడెన్స్, వాడిని తీసుకెళ్లేదంతా కరెక్ట్గా చేస్తున్నామా మనం అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఒక పేరెంట్గా మనం ఏం చేస్తున్నాం? మీరు బాగా గుర్తుపెట్టుకోండి మాస్టర్స్, పేరెంట్ అంటే తల్లిదండ్రులు కాదు. రెంట్ పే చేసేవాడిని పేరెంట్ అంటారు. పేరెంట్. మీరు రెంట్ పే చేస్తున్నారు మీ పిల్లలకి రెంట్లు బాగా పెరిగిపోయినాయి కాబట్టి బాధపడద్దండి అన్ని చోట్ల రెంట్లు పెరిగినాయి, మీ పిల్లలకు కూడా రెంట్లు ఎక్కువ పే చేయాలి. కాబట్టి దీంతో ఏం ఫీల్ అవ్వద్దండి. సో ఈ పేరెంట్లో మీరు ఫస్ట్ పీ తీసుకుంటే ప్రైజ్, మీ పిల్లలు మీకు ఒక ప్రైజ్, ఒక బహుమతి. రెండోది ఏ అంటే యాక్సెప్ట్, అంగీకరించండి. ఆర్ అంటే రెస్పెక్ట్, వాడికి రెస్పెక్ట్ ఇవ్వండి పుట్టినోళ్ళకి. ఈ అంటే ఎంపతి, అంటే అండర్స్టాండ్, అర్థం చేసుకోండి మీ పిల్లకాయల్ని. ఎన్ అంటే నచ్చినారు, ఫిజికలీ మెంటలీ స్పిరిచువల్లీ నచ్చినారు వాళ్ళు. టీ అంటే ట్రైన్ ద బ్రెయిన్, ఆడి బ్రెయిన్కి ట్రైనింగ్ చేయండి. సో మీరు పిల్లలు మీకు మీ మాట చెప్పే మాట వినే పిల్లలు పుడితే మీరు అదృష్టవంతులే. మీరు ఎంత చెప్పినా ఎన్న పిల్లలు పుట్టినారు అనుకో, వాళ్ళు మిమ్మల్ని ట్రైన్ చేస్తున్నారు, మీరు ఎదుగుతారు. అది ఆనందించాలి మీరు చెప్తూ చెప్తూ పేరెంట్గా మీరు ఎదుగుతారు అంతే. ఇప్పుడు బాడు టయానికి ఇచ్చేసినాడు అనుకోండి, ఆ బాడికి ఇంట్లో ఆ ఓనర్కి బాధ లేదు. సరిగ్గా బాడికి లేదు అనుకోండి వాడితో చాలా అనుభవం వస్తుంది మనకి వాడిచ్చే అంత అనుభవం చిన్న భిన్న అనుభవం కాదు. కాబట్టి ఆడ మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో కాబట్టి పుట్టే పిల్లలు కూడా వాడు సరిగ్గా చెప్పిన మాట వినుకుంటారు, వాడికి ట్రైనింగ్ ఇచ్చేదాని వల్ల పేరెంట్గా నువ్వు ఎదుగుతావు. సో కాబట్టి ఈ విల్ పవర్ అనేది మన మీద, అంటే ఆ విల్ పవర్ కరెక్ట్గా ఉండాలి, విజన్ ఉండాలి. దానికి మనకి మీరు చాలా క్లాసులు వింటూనే ఉన్నారు. మన పురాణాలు, కథలు ఆ విల్ పవర్కి సంబంధించి చాలా ఉన్నాయి. అవి మనం ఎన్నైనా తీసుకోవచ్చు ఎగ్జాంపుల్. సో దీంతో జలతత్వం, ఆ జలతత్వం అనే చోట విల్ పవర్ని పెట్టుకోండి. ఇంకా మూడో దానికి వస్తే మణిపుర. సో మణిపుర అనేది ఏమరా అంటే, ఇది మాయని గమ్మేస్తుందండి. ఇది ఒక ఎప్పటికప్పుడు మాయ గమ్మేస్తుంది. మీరు కారు నీట్గా తుడిచిపెట్టిన అరగంటకే మళ్ళీ దుమ్ములు వేసిపోతుంది. ఒక ఆవిడ ఏం చేసిందంటే, గొడ్డలన్నీ ఉతికేసి ఆరబెట్టేసి మొగుడికి చెప్తుంది, ఆ పక్కింటి ఆవిడ బట్టలు సరిగ్గా ఉతకదు, సర్ఫ్ ఎక్సెల్ వేస్తే బాగుంటుంది కదా,
ఇదేదో పనికిరాని నిర్మా సోప్ ఏదో రుద్దుతుందేమో అనేసి. ఆడంటాడు తిక్కముఖం దానా కిటికీ మీద అద్దం మీద మట్టి దుడువు, ఆమె బాగా ఉతికిందో లేదో కనపడుతుంది అని చెప్తాడు. అప్పుడు ఈ కిటికీ మీద దుమ్ము దులిస్తే ఆమె ఉతికిన బట్టలు బాగా కనపడింది క్లియర్గా. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మీద పడి ఉండే మాయ మనం దుడుచుకోవాలి. సో కాబట్టి ఈ మణిపుర చక్రం అనేది కంటితో చూస్తాం కదా, అగ్నితత్వం కాబట్టి మాయ గమ్మేస్తుంటుంది ఎప్పటికప్పుడు. ఆ మాయ కమ్మకుండా ఉండాలంటే మనకు కొంచెం దాని మీద గ్రిప్పు నమ్మకం బలంగా ఉండాలి. ఇప్పుడు ఒకరు ఏం చేస్తారంటే సార్, ఒక ఎవరెస్ట్ కొండెక్కుతారు. ఆల్రెడీ చెప్పాను, ఇది మళ్ళీ చెప్తాను. నేను ఒక ఎవరెస్ట్ కొండెక్కుతుంటారు. ఎక్కుతున్నప్పుడు మధ్య మధ్యలో ఒక యాంగిల్ వేసుకొని దారం తగిలించుకొని ఎక్కుతారు ఎవరెస్ట్ కొండెక్కేవాళ్ళు. ఆ ఎక్కేటప్పుడు పైకి ఇంకొక చివర్లో ఎక్కేస్తాడనంగా వీడి ప్రారంధం టైం ఏమో కానీ ఊపు జారిపోతుంది. ఆ జారిపోయేటప్పుడు ఇంక గాలిలో పడిపోతుంటాడు. ఆ పడిపోయేటప్పుడు వీడికి అప్పుడు గుర్తొస్తుంది, వీడు ఎంతమందిని తిట్టాడు, బాధ పెట్టాడు, మానసికంగా పెళ్ళాన్ని ఎన్ని తిట్టాడు, అందరినీ అప్పుడు రియలైజేషన్ అవుతాడు. ఆ గాలిలో పడిపోతాం అనేటప్పుడు సారీ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి. అప్పుడే కదా ఎవరైనా ఆలోచిస్తాం మనం కూడా. లాస్ట్ లో వీడి అదృష్టం ఏదో బాగుంది, లాస్ట్ ఊక్కుకు తగులుకున్నాడు. ఆ ఊక్కుకు తగులుకుంటానే అమ్మయ్య ఏలాడుతున్నాం కదా అని చెప్పి, ఇప్పుడు పొద్దు చీకటి అయిపోతుంది, మంచు పడుతుంది, ఎవరు లేని చోట దేవుడే దిక్కు కదా. ఇప్పుడు దేవుడా దేవుడా నన్ను రక్షించని గట్టిగా అరిచాడు అనమాట. అప్పుడు దేవుడు వాయిస్ వినపడింది, నీ బ్యాగులో కత్తి ఉంది కదా, కత్తి ఎత్తి తీసి కోసేయి, ఆ నువ్వు తప్పించుకోవచ్చు అని అంటే వీడు వెంటనే నువ్వెవరు అని అడిగాడు. మనకి ఇదొక దరిద్రం. నిజంగా మన దేవుడు వచ్చినా కూడా ఖచ్చితంగా అడుగుతాను నువ్వు ఎవరయ్యా బాబు అనేసి. అన్నిటికి ప్రూఫ్ కావాలి మనకి. అందుకనేసి నువ్వెవరు అని అన్నాడు. నువ్వు అడిగా కదరా దేవుడు అని అంటే నమ్మకం ఏంటి అన్నాడు. నీ కర్మ బో అని వాయిస్ వినపడలేదు. ఇంకా లాస్ట్ కి ఆ ఫ్రీజ్ అయిపోయాడు, ఆ మంచుకి చనిపోయాడు. అందరూ ఆ వచ్చిన వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు వెలుతురు వచ్చినాక. వాడు ఆ నేలకు ఒక అడుగు దూరంలోనే ఉన్నాడు. ఒక అడుగు దూరంలో చచ్చిపోయాడు వాడు. సో కాబట్టి ఇక్కడ ఆ, మనం నమ్మకం కూడా ముందు బాగా పెడతాం. లలిత మేడం చెప్తుంది ధ్యానం చేయండి, 40 రోజులు చేయండి, మీకు అది పోతుంది, ఇది పోతుంది, నొప్పులు పోతుంది, అన్నీ వస్తుంది అని. 40 రోజులు కాదు కదా, 6 నెలలు చేసినా, సంవత్సరం రాసినా రాదు. ఇంకా లలిత మేడం అంటే నచ్చదు, మహావతార్ టీవీ అంటే నచ్చదు, జూమ్ క్లాస్ అంటే నచ్చదు, మెడిటేషన్ అంటే నచ్చదు, ధ్యానం అంటే పరిగెత్తి పొడుస్తాం, మాయమైపోతాం, ఎన్నెన్నో ఆటలాడతాం మళ్ళా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరంటే మీరు ధ్యానం చేసినా చేయకపోయినా ఒకసారి ఆలోచించండి మాస్టర్స్, మీకు తీరిపోయే మార్గం ఏమైనా ఉందా? ఇది తప్ప ఇంకెక్కడైనా దొరుకుతుందా? ఎందుకంటే ఆల్రెడీ 193 దేశాలు ఓకే చేసి మెడిటేషన్ చేయని అనౌన్స్ చేసినాయి. ఇప్పుడు దీన్ని మీరు కొట్టి తొయలేరు కదా. సో ఒకటేంటంటే మొండి కర్మలు కొన్ని ఉంటాయండి. కర్మలు 2 రకాలు ఉంటాయి. ఒకటి గత జన్మ కర్మలు ఎత్తుకోరావడం. అది మీరు ఎన్ని చేసినా సంజీవ పొల్ల తెచ్చి మీరు బాడీలో పెట్టుకున్నా ఆ కర్మ ఉన్న రోజులు ఉంటుంది, మీరు సమాధానం చెప్పాల్సిందే. అది పోవాలంటే ఆత్మజ్ఞానం, గురువు పరంపరలో చేరి ఆత్మజ్ఞానం పొంది సాధన ద్వారా మీరు ఆ కర్మ తీవ్రత తగ్గించుకోవచ్చు. యాక్సిడెంట్లో చనిపోవాలని ఉంటారు, చనిపోకుండా రికవరీ అవుతారు. ఇప్పుడు నేను 2 సార్లు చావు దాకపోయి వచ్చిన, నా విషయం మీకు తెలుసు. అంటే కర్మ తీవ్రత తగ్గించుకోవడం ఒక మార్గం. రెండోది, నాలుగు అదుపు లేకుండా రుచికి అలవాటు అయిపోయి ఏది పడితే అది తినేసే దానంలో వచ్చే కర్మలు ఒకటి. కాకపోతే దురదృష్టం ఏంటంటే గత జన్మ కర్మల వల్ల వచ్చిందా, రుచుల వల్ల తిన్నదానం వల్ల వచ్చిందా తెలియదు మనకి. సో దీన్ని మనం ఏం చేయాలి, ఆహారం అలవాట్లు మారిస్తే ఈ రుచుల ద్వారా వచ్చినవి తగ్గిపోతాయి. సో కాబట్టి ఇప్పుడు దీని మీద మనకు అవగాహన ఉండాలి. ఇప్పుడు సపోజ్ లలిత మేడం ఇల్లు బాగా పెట్టుకోందండి, బ్రహ్మాండంగా సాంబ్రాణి వేసింది, కర్పూరం వేసింది, ఒక ఆశ్రమం మారుంది. నేనేదో ఒక రోజు అట్లా కనపడి వద్దామని మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇల్లు బ్రహ్మాండంగా ఉన్నప్పుడు ఆడిపోతే 2 రోజులు ఉండాలనిపిస్తుంది. అనిపిస్తుందా లేదా ఏం మేడం? అనిపిస్తుంది. 2 రోజులు ఉంటా నేను. అట్లాగే మీ బాడీలోకి మీ ప్రారంభం ఒక జబ్బు వచ్చిందండి, మీరు శరీరం పర్ఫెక్ట్ గా పెట్టుకున్నారు, ప్రకృతి సిద్ధంగా దేవుడు చెప్పిన విధంలో పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ జబ్బు 2 రోజులు ఉంటుందా లేదా? ఖచ్చితంగా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంది శరీరం, ప్రశాంతంగా ఉంది, ఏ స్మెల్ లేదు ఈ శరీరంలో,
2 రోజులు ఉండేసి పోదామని అనుకుంటుంది. మీరు ఆనందంగా ఆహ్వానించాలా, దాంతో ఫ్రెండ్షిప్ చేయాలా. సరే నాన్న వచ్చినావు 4 రోజులు ఉండు, రెస్ట్ ఎత్తుకో, నేను బాగా చూసుకుంటాను, ఇబ్బంది పెట్టను, 4 రోజుల తర్వాత వెళ్ళిపో బంగారం, నాకు మళ్ళా లోక కళ్యాణం పని ఉంది అని రిక్వెస్ట్ చేస్తే వెళ్ళిపోతుంది. ఎవరైనా ఏమైనా సార్ ఏమి దగ్గతున్నారు, జలుబు చేసిందంటే, వచ్చిందబ్బా, ఇల్లు బాగుంది, 4 రోజులు ఉంటాననింది, ఉండమన్నాను, 2 రోజులు వెళ్ళిపోతుందిలే, అదే అడిగిపోతుంది అట్లా చెప్పాలి మీరు. అంతేగాని ఏందో వదిన తాడు దెంపుతుంది, నా వల్ల కాలేదు, ఎంతసేపు ధ్యానం చేసినా తగ్గలేదు, నడుము నొప్పి తప్ప ఇంకా ధ్యానాన్ని చెప్పినోళ్ళు వేసి వాయించేవద్దండి. సపోజ్ ఇప్పుడు ఇల్లు బాగా పెట్టుకోలేదు అనుకుందామండి, చాలా గలీజుగా ఉంది, పందుల దొడ్డి మారి ఉంది అనుకుందాం. ఆ ఇంట్లో ఉంటామా? జనరల్గా జనరల్గా అయితే ఉండం. కాకపోతే మనకున్న ఒక దురదృష్టం ఏంటంటే, ఏడ చెత్త వేస్తారు, అందరూ చెత్త ఆడే వేస్తారు. అవునా కాదా? ఎవడో ఒకటి చెత్త వేస్తే అందరూ చెత్త తెచ్చి ఆడేస్తారు. అట్లాగే మన శరీరం కూడా సరిగా పెట్టుకోలేదు అనుకోండి, ఒక జబ్బు వచ్చింది అనుకోండి, దానికి కోపం వస్తుందా లేదా? ఆ జబ్బుకి దేవుడు చెప్పినట్టు పద్ధతిగానే లేడీడు, చాలా గలీజ్గా పెట్టుకున్నాడు, వీడిని ఇంకొంచెం ఏడిపిద్దాం, సావు దాకా తీసుకెళ్దాం, వీడిని సతాయిచ్చేద్దామని ఇంకొంచెం సాగదీస్తుంది. అట్టని చంపేస్తే వీడు మళ్ళీ సుఖపడిపోతాడు కదా. కాబట్టి సావు దాకా లాక్కొని వెళ్ళి వదిలేసి వెళ్ళిపోతుంది. చూడండి, మ్యాజిక్ బాగా పెట్టుకున్నా 4 రోజులు ఉంటుంది, చండాలంగా పెట్టుకున్నా సావు దాకా తీసుకెళ్తుంది. కాబట్టి దీని మీద మీరు బాగా ఫోకస్ చేయండి. సో మణిపుర చక్రం అనేది మీ మాయతో కూడుకొని ఉంటుంది. సో మాయ అనేది మెయిన్, మన జీవితంలో ఎదగడానికి మనస్సు మాయే ప్రధానం. ధ్యానం చేసేది కాస్మిక్ ఎనర్జీ వస్తుందా, ఎన్ని గంటలు చేసినామా, బాడీలోకి ఎంత పోతుంది, ఇది కాదండి. నిద్ర ధ్యానం చేయనోడు కూడా ఎనర్జీ వస్తుంది, అది మీకు తెలుసు. నిద్ర లేచినాక అజ్ఞానంతో ఉంటాడు కాబట్టి ఎనర్జీ ఖర్చు పెట్టేస్తున్నాడు, కాబట్టి ఎనర్జీ సరిపోలేదు, కాబట్టి వాడికి రోగాలు, జబ్బులు, స్ట్రెస్, ఒత్తిడి అన్ని వచ్చేస్తుంది. ధ్యానం చేసే దానివల్ల మీకు వాట్ ఈజ్ వాట్ అనేది తెలియాలి, ఏది మిగలబెట్టాలి, ఏది మిగలబెట్టుకోకూడదు తెలియాలి. సో ఇప్పుడు నేనేం చేసినాను, పూర్తిగా ఇంట్లో టీవీ దిల్లిపోయినాను, డిష్ బిగేసినాను, కేబుల్ బిగేసినాను, టీవీయే పెట్టను నేను. ఎందుకు? ఆ టీవీకి ఒక 400, 500, మళ్ళీ దాంతో మా టీవీ, ఈ టీవీ, ఆ టీవీ, ఈ గోల. మళ్ళీ ఇది కాకుండా వైఫై ఒకటి, నా కొడుకు అమెరికాలో ఉన్నాడు, 6 నెలలకి 6,000 కట్టాలి ఆ వైఫై ఒకటి. ఆ వైఫై ఒకటి కాకుండా మళ్ళీ మొబైల్లో 3 నెలలకు ఒక ఎయిర్టెల్ జీబీ, 6 GB, ఇది ఒక 6 GB, అదొక వైఫై, ఇది ఒక టీవీ. ఒకసారి ఊహించండి, ఎన్ని గంటలు ధ్యానం చేస్తే ఈ రేడియేషన్ ని జయిస్తాం మనం. బయట వాళ్ళని తర్వాత, మిగతావన్నీ తర్వాత, ఇన్ని జీబీలని జయించని అవుతుందా? అందుకని ఏం చేసిన, ముందు పెద్ద పోతాం టీవీని బీకేసిన, ముందు ఇది పోతే తప్ప ఇల్లు గుడి అవ్వదు అనేసి. అందుకని ఇంట్లో టీవీయే లేదు, హ్యాపీ టీవీ మాత్రం ఉంటుంది, అది ఆను కాదు, ఏమీ కాదు. ఏం మొబైల్ అంటారా, అది చిన్నది, గంట సేపు చూసే కొద్ది కళ్ళు మంటలెక్కుతుంది, సన్నీళ్ళు తెచ్చి కంట్లో కొట్టుకుంటే తప్ప బుస్సులు పోవు, ఆ పురుగు బుసబుస అనేది పోతుంది, నీళ్లు చల్లుకొని సోప్ వేసుకుంటే కళ్ళు బాగుంటాయి. అప్పుడు సెల్లు మీద విరక్తి వస్తుంది, అక్కడ బారేస్తాం. కొంచెం ఇది పద్ధతి బాగానే ఉంది కదా అని ఈ మధ్య అది ప్రాక్టీస్ చేస్తున్నాను. అందుకని ఏమరా అంటే, మాయతో ఫ్రెండ్షిప్ చేయండి, మనసుతో ఫ్రెండ్షిప్ చేయండి. ఇవి రెండింటినీ మనం ఆత్మజ్ఞానం ఎదగడానికి పనికొస్తుంది. సో 3 చక్రాస్, మూలాధార, స్వాదిష్ట, మణిపుర. జనరల్గా మాస్టర్స్, మనుషులు అనేవాళ్ళు ఈ 3 చక్రాలతోనే జన్మ అయిపోతాయి. బాగా గుర్తుపెట్టుకోండి, 3 చక్రాలు మించి మనిషి జన్మ ముందుకు పోదు. మీరు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎంత గుళ్ళకు పోయినా, మీరు ఎన్ని హోమాలు, యజ్ఞాలు చేసినా, మాక్సిమం ఈ 3 చక్రాల దాకా జీవితం అయిపోతుంది. దీని మించి పోవాలంటే మాత్రం దానికి చాలా నిష్ఠ ఉండాలా, సాధన ఉండాలా, వాక్కు మీద ధ్యాస ఉండాలా. మీకు అందుకే కదా జీసస్ కూడా చెప్తాడు, మీరు దేవుడి రాజ్యంలోకి పోవాలంటే చిన్నపిల్లలు అవ్వాలి అంటాడు. అప్పుడే మీకు ఆనందంగా ఉంటారు, దేవుడి రాజ్యంలోకి వెళ్దామంటాడు. అంతేగాని చర్చిలోకి పోండి, మసీదులోకి పోండి, గుళ్ళోకి పోండి అని చెప్పలేదు ఏ దేవుడు. చిన్నపిల్లలు అయితే ఆనందంలో, అందులోకి పోతే దేవుడి రాజ్యం ఉంటుంది అంటాడు. అంటే అట్టయితేనే మనం వెళ్ళగలుగుతాం. సో కాబట్టి ఏమనంటే, ఈ 3 చక్రాల కాడనే మనకి
కథ అంతా అయిపోతుంది అనమాట. ఇంకా ఫైనల్ గా నాలుగో చక్రం ఏంటి? అనాహత. అనాహత అంటే ఏంటి? వాయుతత్వం. వాయుతత్వం కదా, హృదయ చక్రం ఏడు ఉంటుంది. సో వాయుతత్వం అంటే, వాయు తత్వం అంటే ఎవరు? శ్వాస కదా. శ్వాసనే ఒక సంజీవిని, ఒక గట్టిగా పట్టుకొని, ఒక పట్టు వదలని విక్రమార్కుడు మారి పట్టుకొని శ్వాసనే అదుపులో పెట్టుకున్న ఏకైక గురువు ఎవరు? హనుమంతుడు. శ్వాసతోనే అంత సాధన చేశాడు అనమాట. సో శ్వాసను ఎప్పుడైతే తన గ్రిప్ లో పెట్టుకొని శ్వాసపుత్రుడైనాడో, ఆటోమేటిక్ గా శ్వాస ఎప్పుడు యాడుంటుందో ఆటోమేటిక్ గా ప్రేమతత్వం అనేది చిగురిస్తుంది. ప్రేమకు పరాకాష్ఠ ఎవరు? రాముడు, శ్రీరాముడు అనమాట. అందుకని హనుమంతుడు హార్ట్, హృదయం ఓపెన్ చేస్తే శ్రీరాముడు ప్రేమ అనేవాళ్ళు, ప్రేమమూర్తులు సీతారాములు కొలువై ఉంటారు. అంటే అనాథ చక్రం అనేది వాయుతత్వం అనమాట. ఆ అనాథ చక్రం, హృదయ చక్రం అనేది ఎలా ఉండాలి, మీరు ఎలా పెట్టుకోవాలి? సో దానికి నేను చెప్పేది ఏంటంటే, మెదడు ఐస్ ఫ్యాక్టరీలో పెట్టుకోండి, నోరు స్వీట్ ఫ్యాక్టరీలో పెట్టుకోండి, హార్ట్ లవ్ ఫ్యాక్టరీలో పెట్టుకోండి, జీవితం బాగుంటుంది. అర్థమైందా? మళ్ళీ చెప్పారు. మెదడు ఐస్ ఫ్యాక్టరీలో పెట్టుకోవాలి, నోరు స్వీట్ ఫ్యాక్టరీలో పెట్టుకోవాలి, హార్ట్ లవ్ ఫ్యాక్టరీలో పెట్టుకోవాలి. ఏమాత్రము టెంప్ట్ అయ్యి నోరు కానీ హార్ట్ ఫ్యాక్టరీ అయింది అనుకోండి, కారాలు, మిరియాలు, మిక్చరు, మసాలాలు అని రుచికి బాగుంది కదా అని హార్ట్ ఫ్యాక్టరీ చేసినారు అనుకోండి, ఈ హార్ట్ కాస్త వేడెక్కుతుంది. ఇది వేడెక్కే కొద్దికి తల కాస్త పగిలిపోతుంది. సో ఇది వేడెక్కాలన్నా, ఇది పగిలిపోవాలన్నా ఏది కారణం? నోరే కారణం. చూసారా, అన్నిటికీ నోరు కాడే వస్తుంది, వాక్ అయినా అన్నిటికైనా. అందుకనేసి మీరు బాగా గమనించారో లేదో, నేను గమనించిన విషయాల్లో ప్రకృతిలో కూడా దేవుడిచ్చింది మనకు పండ్లే ఎక్కువ, తీయదనంతో కూడుకున్న పండ్లు ఎక్కువ ఇచ్చారు, కానీ కారంతో కూడుకున్న పండ్లు ఎక్కడ ఇవ్వాల. దేవుడికి మనం పెట్టే నైవేద్యాల్లో కూడా పండ్లు ఎక్కువ పెడతాం. మనం చేసే ప్రసాదాల్లో కూడా ఒక పొంగలు, ఒక పులిహోర తప్ప మిగతా అన్ని స్వీట్కి సంబంధించి ఎక్కువ పెడతాం మనం. మీరు ఏ పండగైనా తీసుకోండి. కాబట్టి ఈరోజు బాధాకరం ఏంటంటే, షుగర్ అనే ఒక పెద్ద మహమ్మారి వచ్చి, యాక్చువల్గా షుగర్ లేదు, అది మనకు బాగా పానిక్ అయిపోయి మెడికల్ సైన్స్ వాళ్ళందరూ తీసుకొని వచ్చి బాగా మన మైండ్లో పెట్టేసినారు. షుగర్ 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 అని అదొక తారక మంత్రం, శ్రీరామ్ కోటి మారి చెప్పించేది మొదలు పెట్టాను. మనం అడగక ముందే నాకు షుగర్ ఉంది సార్, నాకు షుగర్ ఉంది సార్ అనేసి. మనం ఏం అడగం, ఏమైనా తాగుతావబ్బా అంటే వద్దు సార్ నాకు షుగర్ ఉంది సార్. అడగక ముందే వాడు చక్కెర కూడా వేయడు, ముందే చెప్పేస్తారు షుగర్ ఉంది అనేసి. అది తప్పండి. మీకు నందా ప్రసాద్ ఉన్నారు, ఆ, చాలా మందికి తెలుసుంటుంది, వైజాగ్ లో ఉండేవాళ్ళు. ఆయనకి 19 ఏళ్ళప్పుడు పేగులు క్యాన్సర్ వచ్చి కెనడా నుంచి పంపించేశారు. ఆయనకి 3 సార్లు స్టంట్ పెట్టుకున్నాడు. ఆ, ఎప్పుడు 400-500 షుగర్ ఉంటుంది. 400-500 షుగర్ ఉంటే కూడా కాఫీ తాగుతాడు ఆయన, 2-3 కాఫీలు తాగేస్తాడు. మన ఇంటికి వస్తే కూడా కాఫీ తాగుతాడు ఆయన, అంత షుగర్ ఉంటుంది. 3 సార్లు స్టంట్ పెట్టుకున్న వ్యక్తి 48 సార్లు హిమాలయాలకు పోయిచ్చాడు. మీరు ఒకసారి ఆలోచించండి, ఒక స్టంట్ పెట్టుకుంటేనే ఒక అంతస్తు ఎక్కువ మనం, ఓ నటించేస్తాం మనం. మరి ఆయన 40 ఏండ్లకే పత్రిజీతో 23 ఏండ్లు ఈరోజు పిఎంసి ఛానల్ ఉందంటే కేవలం నందా ప్రసాద్ వారి పుణ్యం అనేసి దీన్ని తీసుకురావడం జరిగింది. అతనికి ఒకసారి చప్పట్లు కొడదాం మనం. కాబట్టి ఏంటంటే, ఇటాటోళ్ళంతా మన కళ్ళ ముందు, మన ముందు జీవించేసి చూపించేసి వెళ్ళారు. వాళ్ళేమి షుగర్ ఉంది కదా అని భయపడిపోవడం, టాబ్లెట్లు తినేయడం ఏమీ చేయలేదు వాళ్ళు. సో మన మైండ్ సెట్ ఉంటుంది. నమ్మకం ఉన్న చోట మీకు పొరక పుల్ల కూడా సంజీవ పుల్లలాగా పనిచేస్తుంది. నమ్మకం లేని చోట మీకు ఆంజనేయులు ఇచ్చిన సంజీవ పుల్ల తెచ్చినా మీకు పనిచేయదు, అంతే. ఎనీ మెడిసిన్ 25% దా మీకు రిజల్ట్ ఇస్తుంది. నమ్మకం అనేది 75% మీద ఆధారపడి ఉంటుంది. సో కాబట్టి అనాథ చక్ర అనేది అది లవ్ చక్ర, ప్రేమతత్వంతో కూడుకునింది. సో ప్రేమతత్వం అనేది మళ్ళా టైం అవుతుంది. సో కాబట్టి ఒకే విషయం చెప్తాను, అహంకారంతో నుంచి వచ్చేది మోహం, కరుణ నుంచి వచ్చేది ప్రేమ. అహంకారం నుంచి వచ్చే మోహాన్ని ప్రేమ అనుకుంటున్నాం మనం. ఆ రెండిటికి తేడా తెలియాలి మీకు. మోహం అంటే ఏంటి, ప్రేమ అంటే ఏమనేది అది ఇంకోసారి చర్చిద్దాం. దాని తర్వాత మనకి విశుద్ధ చక్రం అంటే గొంతులో ఉంటుంది. ఇది మెయిన్.
ఈ విశుద్ధ చక్రం అనేది. ఇది కూడా వాయుతత్వం, ఆకాశతత్వంతో ఉంటుంది కాబట్టి ఈ వాక్ ఈ వాక్ ఏదైతే ఉంటుందో ఈ వాక్ బట్టే ఈరోజు మొత్తం కూడా జరుగుతుంది. ప్రతి వాక్ నోట్లో నుంచి వచ్చే ఎనర్జీ, అది నెగిటివ్ ఎనర్జీ మళ్ళా రిఫ్లెక్ట్ అవుతుంది. అది మనం మాట్లాడే ప్రతి మాటకి గాలిలో కలుస్తుంది. అది ఆ వాక్ అనేది ఎలా ఉండాలి, ఆ వాక్ని మీరు ఎలా సరి చేసుకోవాలి. ఆల్రెడీ వాక్ మీద మీరు చాలా క్లాసులు వినుంటారు. వాక్ శుద్ధి ఎలా ఉండాలి, పత్రిజీ గారు కూడా చెప్పేది అదే, మాట మీద ధ్యాస ఉండాలి అనేసి. రమణ మహర్షి, సాయిబాబా కూడా చెప్తారు కదా, మౌనం కన్నా మాట గొప్పదైనప్పుడు మాట్లాడు, లేదంటే మౌనంగానే ఉండు అంటాడు. ఆ మాట కన్నా మౌనం అది గొప్పదైనప్పుడు మాట మాట్లాడు, లేదంటే మౌనమే గొప్పది కదా అంటాడు. అందుకనేసి మాట్లాడే ప్రతి మాట, ఇప్పుడు ధ్యానానికి రాకముందు వేరండి. మనం ధ్యానానికి వచ్చిన తర్వాత మనల్ని చూసేవాళ్ళు, ఫిజికల్ గా మనల్ని అబ్జర్వ్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మనల్ని ఫిజికల్ గా కాకుండా యాస్ట్రల్ గా చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు. చాలా సీసీ కెమెరాలు చాలా మంది అబ్జర్వ్ చేస్తారు మనల్ని. మనం మాట్లాడే మాట కానీ, మన విధానాలు, మన ఆలోచన కానీ అవన్నీ కూడా రూపం దాలుస్తూ ఉంటుంది. కాబట్టి దాని మీద మనకు బాగా ధ్యాస ఉండాలి. ఆ ధ్యాస ఉండాలన్నప్పుడు మనం చదవడం కానీ, ఆ చేసేది కానీ, ఆ వాక్ ఇదంతా కూడా మీ మీద ఆధారపడి ఉంటుంది. మీ సజ్జన సాంగత్యం, తిరగడం కానీ, స్నేహితులు కానీ, ఆ ప్రభావం, అవన్నిటి మీద మనకి అవగాహన ఉండాలి. సో దాని మీద ఇంకోసారి మనం చర్చిద్దాం. ఫైనల్ గా ఇప్పుడు ఎప్పుడైతే విశుద్ధ చక్రం ఆ స్థితి మారుతుందో అప్పుడు మనకి ఆజ్ఞా చక్రం అనేది, అప్పుడు నువ్వు ఆర్డర్ చేయి. ఆజ్ఞ అంటే అప్పుడు ఆర్డర్ పాస్ చేస్తే అప్పుడు నువ్వేం చెప్పినా జరుగుతుంది. సో ఇవన్నీ సరిగ్గా చేయకుండా డైరెక్ట్ గా మీరు ఆజ్ఞ చేసినంత మాత్రాన పని జరగదు. వెనక తిడతారు వాళ్ళు, వీడేమి చేయడు రా బాబు, ఆర్డర్లు మాత్రం భలే ఇస్తాడంటారు. వీడు ఒకటి చేయడు, కమాండింగ్ మాత్రం భలే చేస్తాడని అంటారు. సో కాబట్టి అది ఆర్డర్లు అనేది ఇప్పుడు ఇకపోయినా మన కంటి చూపుతో కూడా ఇవ్వచ్చు, మన ఆజ్ఞ చేయాలనుకుంటే. సో ఈ 6 చక్రాలు, 6 స్థితులు నా వరకు తెలిసింది, నేను తెలుసుకునింది, వాటిని ఏం చేయాలనేది మీకు అందించినాను. సో దీని మీద ఏదైనా క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉంటే అడగచ్చు. ఓకే, 10-12 అంతేనా మేడం? ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, చాలా ఓకే అద్భుతంగా మాస్టర్స్, చెప్పారు. మీరు ఒకసారి చాలా రోజుల తర్వాత ఓపికగా వినిన దానికి, ఐప్యాడ్ లో చెప్పాల్సింది ఫోన్ లో చెప్పాను. ఐప్యాడ్ ఎందుకో పని చేయలేదు. చిన్న దాంతో దానికి అలవాటు అయినాను, ఇది చూడు అలవాటు అయితే ఎన్ని ప్రాబ్లమ్స్ అనేసి. టెక్నాలజీకి అలవాటైనా ఇదే తలకాయ నొప్పి. ఇప్పుడు పెళ్ళానికి అలవాటైనా 4 తిట్టచ్చు కొట్టచ్చు, సెల్లునికి అలవాటైనా అనుకో కొట్టలేము తిట్టలేము, వేళ్లతో పని దీనికి. అది మాట్లాడకపోయినా 2 రోజులు హాయిగా ఉండొచ్చు, పెళ్ళాం మాట్లాడకపోయినా. ఈ సెల్ పలకలేదు అనుకో పెచ్చ వస్తుంది. ఖచ్చితంగా. ఏదో మొత్తం పోయినట్టు ఫీల్, బాధ వచ్చేస్తుంది. అందుకని ఉన్నదాంతోనే మాట్లాడాల్సి వస్తుంది. మీ అందరికి మరొకసారి మా తరపున, మా కుటుంబ సభ్యుల తరపున, గురువు గారి తరపున, సీనియర్స్ తరపున మీ అందరికి పేరు పేరున ఆత్మాబంధనాలు తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. మీరు ఎవరైనా అడగాలంటే చక్కగా అడగండి, వివరించారు నాకు సార్, తెలిసిన చాలా వరకు బాగుంది. చెప్తాను. చాలా బాగుంది. అందరికీ కూడా తేలిగ్గా అర్థమయ్యే రీతిలో ఈ 7 చక్రాల గురించి చాలా చక్కగా, వాటి స్థితులు ఏ స్థితిలో ఉంటాయి, ఎలా చేస్తే అవి మనం యాక్టివ్ చేసుకోవచ్చు, ఏ రకంగా ఉండాలి, మూలాధారంలో ఎలా ఉండాలి, దాని స్థితి ఏంటి, అలాగే స్వాదిష్టానము, మణిపూరక, అనాహతం, చాలా అద్భుతంగా వివరించారు. ఏ ఏ స్థితిలో ఎలా ఉండాలి, దాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే దాన్ని మనం ఏం చేస్తే అది కంట్రోల్ అవుతుంది, ఎలా ఉండాలి, చాలా అద్భుతంగా వివరించారు. అందరికీ సాధారణంగా అర్థమయ్యే రీతిలో చాలా చక్కగా వివరించారు సార్. చాలా చాలా ధన్యవాదాలు మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మాస్టర్స్, దీని గురించి మీకేం అర్థమైంది సార్ ఎలా అంటే ఇక్కడ చెప్పారు? ఒక విషయం ఏంటంటే మేడం, పిరమిడ్ మాస్టర్స్ మనం మనం కూడా కంటిన్యూగా ఆజ్ఞా చక్ర దాకా ఉంటామని గ్యారంటీ లేదు. మనం కిందకి పైకి ట్రావెల్ అవుతూ ఉంటాం. మనం ఒక్కొక్క టైంలో మూలాధార చక్రం స్థితికి కూడా పడిపోతాం, ఉమ్, అవును సార్. మళ్ళా పైకి వస్తాం. పైకి ట్రావెలింగ్ అవుతూ కిందికి. ఉంటాం మనం. ఇది పత్రిజీ గారు చెప్పిందే ఇది. ఆ స్థితిలు మారుతూ ఉంటాయి మనకు కూడా. ఒకసారి సహస్ర దాకా వెళ్తాము, ఒకసారి కిందకు వస్తాము. అందుకే చూడు, ఏం బా ఇన్ని రోజులు ధ్యానం చేస్తావు, ఉన్నట్టుండి ఆ మారి తిడతావేంటి బా. ఉమ్, అప్పుడు కిందికి ఒక్కోసారి పడిపోతాం. ఆ స్థితి డౌన్ అవుతూ ఉంటుంది. అవుతూ ఉంటుంది. అందుకని అంటే మనం కంట్రోల్ అనేది లేకపోవడం వల్ల
ఆ స్థితి అనేది మారిపోతూ ఉంటుంది. అది ఇలాగే ఉంటుంది అనేది లేదు. అది కంటిన్యూ ఉండదు. ఆ, అది పెట్టుకోవాలి మీరు. కంటిన్యూ ఆడే ఉండం. మళ్ళా ఇంకో రోజు ఒక రోజు ధ్యానం బాగా కుదురుతుంది, ఒక రోజు కుదరకపోవచ్చు. ఏమే అంత మాత్రం కుదరని రోజు నేను చేయలేకపోతున్నాను, నేను కూర్చోలేకపోతున్నాను, అంత సఫర్ అవ్వాల్సిన పని ఏం లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ డిజైన్డ్, మనం ఇప్పుడు ఎక్కడికి పోలేం, ఒకసారి టచ్ చేసేసాం మనం. స్పిరిచువాలిటీలో గత జన్మలో ఎక్కడి దాకో చేసి వదిలేసామండి మనం అందరం. అందుకే మళ్ళీ ఆ నుంచి మళ్ళీ కనెక్ట్ అయ్యాం మనం. కరెక్ట్. ఆ, మళ్ళా మనల్ని వదలరు. ఒకసారి స్పిరిచువాలిటీ పట్టుకుంటే ఇది ఒక స్పిరిచువల్ వైరస్ మరి ఇది. కంటిన్యూ వెళ్ళిపోతుంది అంతే. ప్రాపంచిక జీవితం వేరు. మీరు ఈ జన్మలో కలెక్టర్ అయినా నెక్స్ట్ జన్మలో కలెక్టర్ అవ్వాలని రూల్ లేదు. మళ్ళా ఏబిసిడీలు, మళ్ళా స్కూల్కి పోవాలి, కాలేజీ పోవాలి, మళ్ళా పెళ్లి చేసుకోవాలి, మళ్ళా రామాయణాలు అన్నీ ఉంటాయి. స్పిరిచువల్ అలా ఉండదు. మీరు ఏ స్థితి, ఏ చక్రం కాడికి వస్తారో ఆ స్థితి నుంచి మళ్ళా కంటిన్యూ అవుతారు. కాబట్టి అది మైండ్ లో పెట్టుకోండి. ధ్యానం కుదరనా కుదరకపోయినా ధ్యానం ధ్యానమే. ధ్యానంలో ఏం కదా, మనం ఆల్రెడీ మనకు స్టాంప్ పడిపోయింది పిరమిడ్ మాస్టర్స్ అని, అది చాలు కదా. ఎస్. ఈరోజు నిన్న తిరుపతిలో శాఖాహార ర్యాలీ పెట్టారు. మూడు 3,000 2,000 3,000 మంది పైన వచ్చారు. ఫస్ట్ టైం ర్యాలీలో ఫుల్ డే అంతా పాల్గొన్నాను నేను, మధ్యాహ్నం దాకా. దాంతో వచ్చిన వాళ్ళు 60-70% అందరూ చూసి నవ్వుతున్నారు, పలకరిస్తున్నారు. ఎవరు ఎక్కడ చూసినారో, ఎవరు ఆడినారో కూడా గుర్తులేదు నాకు వాళ్ళు. నేనే వాళ్ళని అడగాల్సి వస్తుంది, మీరు ఎక్కడ చూసినారు, ఏం ఇదేని అడగాల్సి వస్తుంది. మీరందరికీ అలా బ్రాండ్ ఆఫ్ అంబాసిడర్ అలా అయిపోయింది సార్ మీరు. ఆ, మీ తెలే మేడం, విశ్వాసాలు అనేసరికి అందరికీ నోటెడ్. మీరు తెలియండి. ఎంతమంది క్లాస్ చెప్పింటారో అందరూ ఐడియా ఉండకపోవచ్చు, కానీ విశ్వాసాలు అందరికీ నోటెడ్. ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు సార్. సార్ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు సార్. అట్టనేం లేదు సార్. ఆనందానికి ఫ్యాన్స్ ఉంటారు, విశ్వానికి కాదు. కానీ విశ్వానికి ఆనందానికి, విశ్వానందానికి ఫ్యాన్స్ ఉంటారు. ఓకే సార్. ఎందుకనంటే మనం చేసేదే ఉండదు సార్. ఎందుకంటే ఆ బోర్ అనుకోండి, బోర్ మనం డబ్బెట్టేస్తాము. బోర్లో నీళ్లు అయిపోయినాయి అనుకోండి, తెచ్చిపోసే నీళ్లు మనకు కావు, అడుగులో ఉండే నీళ్లు మనకు కావు. ఆ నీళ్లు పోస్తాము, బోరు కొడతాము, అడుగులో ఉండే నీళ్లు పైకి వస్తాయి. తెచ్చిపోసిన నీళ్లు పత్రిజీ లాంటి వాళ్ళవి చాలా మంది పుస్తకాలు తీసుకొని వచ్చి చదివి మన లోపల వేసాము. ఏమి లోపల ఉండే వాటర్ గత జన్మల్లో ఏదో ఇంతకు ముందు ఉన్న జ్ఞానం అంతా బయట వస్తుంది, మీతో షేర్ అవుతున్నా నేను. మధ్యలో నేను చెప్తున్నాను, నేను చేస్తున్నానని అలా చెప్పుకోవడం అనేది కరెక్ట్ కూడా కాదు కదా. అది నా ద్వారా జరుగుతుంది అంతే. మనం చేసేది ఏముండదు, నా ద్వారా జరుగుతుంది, చెప్పనిస్తున్నారు. నేను బాడీని అప్పచెప్పాను అంతే. ఎందుకంటే శరీరంతో పనిచేసేదాన్ని శక్తి అంటారు, మనసుతో పనిచేసేదాన్ని సామర్థ్యం అంటారు, ఆత్మతో పనిచేసేదాన్ని శౌర్యం అంటారు. సో ఆత్మతో పనిచేసే, శౌర్యంతో పనిచేసే ఏ పనైనా ఆనందంగా, ఆత్మానందంగా. అది మనకు ఆత్మజ్ఞానులకు మాత్రమే ఉంటుంది. అందుకే కదా చేతులతో పనిచేసేవాడిని లేబర్ అంటారు, మనసుతో, హృదయంతో పనిచేసేవాడిని కళాకారుడు అంటారు, మెదడుతో పనిచేసేవాడిని ప్రొఫెషనల్స్ అంటారు, ఆత్మతో పనిచేసేవాడిని యోగి అంటారు, అన్నిటితో పనిచేసేవాడిని పిరమిడ్ మాస్టర్స్ అంటారు. మనం అన్నిటితోనూ పనిచేస్తాం. వన్ 1 to all to 1 మనం. అటు ఉండిపోవాలి మనం. అన్నిటికీ మనకి తేడా ఇది. ఓకే మేడం, ఇంకెవరైనా? అయిపోయిందా? ఓకే మాస్టర్స్. బాగా చెప్పారు సార్, బాగా అర్థమైంది. థ్యాంక్ యూ సార్. మీ క్లాస్ అనగానే ఎనర్జీ వచ్చేస్తుంది సార్ మాకు కూడా. చాలా బాగా చెప్పారు. సుభాష్ని గారు, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. మీరు సార్ ఇదేనా నమస్తే. కొత్తగా రావడం? లేదు సార్, నేను మీ క్లాసులో 3 విన్నాను సార్. ఓకే ఓకే. లక్ష్మి గారు ఐడియా ఉందా సార్? మా ఆడబిడ్డ. ఆ, 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 అప్పటి అదే నుంచే వాళ్ళు విన్నాను సార్ నేను. ఎక్కడ వెళ్ళారు ఆవిడ? తను కంటిన్యూ కాలేకపోతుంది, ఫోన్ సరిగ్గా లేదని. మా ఆమె మా ఎదలో మదిలో బతికుంది మేడం. నేను అందరికి చెప్తున్నా, నేను ఆ వీడియో కూడా చూపిస్తున్నా, నేను పర్టికులర్ గా అదే సార్. ఆమె నవ్వేదే తీసి చూపిస్తున్నా నేను. క్లాస్ అదే చెప్తే సార్. నవ్విని ఆవిడ ఈవిడ అబ్బా అనేసి.
మర్చిపోలేము ఆమెని. పోనీలేండి, అవును సార్, మీ సంతోషంగా ఉన్నారు వీడియో కదా. వచ్చిందంటే నేను షేర్ చేసేస్తున్నాను సార్. వేరే వాళ్ళ ద్వారా అన్న వింటుందిలే అని చెప్పి వేరే ఓకే. వాళ్ళ అబ్బాయి వాళ్ళకి షేర్ చేస్తా ఉన్నాను సార్. సంతోషం మేడం, అడిగాను చెప్పండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఇంకా మాస్టర్స్ ఎవరైనా మాట్లాడతారా సార్? నమస్తే మేడం. మాట్లాడతారు. నమస్తే సార్. సార్ నమస్తే సార్. సార్ చాలా చక్కగా చెప్పారు సార్. సార్ ఇంకొక చిన్న డౌట్ సార్. వేరే వాళ్ళ కోసం మనము ధ్యానంలో కూర్చొని చెప్పొచ్చు సార్, ఏదన్నా హెల్త్ ఇష్యూ ఉంటే? వేరే బాగా వాళ్ళంటే వేరే వేరే వాళ్ళంటే ఫ్రెండ్ కు అతనికి బాగాలేదు సార్, అతని గురించి మనం ఏమన్నా మెడిటేషన్ చేసేటప్పుడు అనుకోవచ్చు అని. వేరే అతను అతని గురించి మనకు అవసరం లేదు కదా సార్, అది ఒప్పుకోరే స్పిరిచువాలిటీలో. ఓకే, అతన్నే అది చేయమని తెచ్చి చెప్పారు. ఓకే అది ఒక ఒక అతను ఏం చేశాడంటే సార్, రోజు వెహికల్లో వచ్చేవాడు ఇంటికి. సార్. ఒక రోజు వెహికల్ ఎత్తుకొని వెళ్తూ ఉంటే, అలా వాళ్ళ ఇంటికి కొంచెం ముందర వెళ్తానే ఒక కుంటి అతను ఉన్నాడు, కాలు లేకుండా. అతను నిలబడలేక కింద పడిపోతే, ఇతను కొంచెం ముందుకెళ్ళి వెనక్కి వచ్చి మళ్ళీ అతనికి హెల్ప్ చేశాడు, వెళ్ళిపోయాడు క్యాజువల్ గా. మళ్ళీ సెకండ్ డే వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్ గా తల అతని వైపు తిరిగి చూడడం మొదలు పెట్టాడు. ఉమ్, మూడో రోజు పోతా పోతా ఇంట్లో ఏదో చేస్తే ఎత్తుకుని పోయి భోజనం పెట్టాడు అతనికి. నాలుగో ఉమ్, రోజు ఇతని దగ్గర ఉన్న పాత బట్టలు ఎత్తుకుని పోయి ఇచ్చాడు. ఐదో రోజు వర్షం ఎక్కువైపోతుంటే అయ్యో చలికి ఎలా కొనుక్కున్నాడు ఏంటని ఇతని దగ్గర ఉన్న రెయిన్ కోట్ అవన్నీ ఎత్తుకుని పోయి వర్షం తడవకుండా ఇచ్చాడు. సో ఒక 10 రోజుల తర్వాత మొత్తం ఇతను లోపల అతను వెళ్ళిపోయాడు పూర్తిగా. ఆ, ఏం చేస్తున్నాడో, తిన్నాడో, ఏమైపోయినాడు అనే పరిస్థితికి అయిపోయినాడు. లాస్ట్ లో ఫ్యామిలీతో కారులో ఏదో టూర్ వెళ్ళాడు. ఆ టూర్ వెళ్ళేటప్పుడు ఇతను బాగా మైండ్ లోకి ఎక్కిపోయాడు కదా, ఆటోమేటిక్ గా అనుకోకుండా యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు ఇతనికి కాలు ఇరిగింది. ఆ, అంటే ఏంటి, ఏదో ఒక టైంలో థాట్ రిలీజ్ చేశాడు, మనకు కాలు లేకపోతే ఎట్టుంటుంది అని. ఉమ్, అంత ఆపాదించుకున్నాడు మహానుభావుడు. ఓకే అంతవరకు అవసరం లేదు మనకి. ఓకే సార్. మా మర్దాలు కూడా అడుగుతుంది. ఆ, మా వాడు కొడుకు, మా తమ్ముడు కొడుకు 10th, సరిగ్గానే చదవడు వాడు. ఉమ్, ధ్యానం చేయమ్మా అని అంటే, నువ్వు చేయొచ్చు కదా బావా, నువ్వు అడుగు ఉమ్, మాస్టర్ని, వాడికి పాస్ చేయమని అనేసి. సరే నేను ఉమ్, చేసేసి మరుసటి చెప్తాను, నేను అడగను, చేసేసి మరుసటి చెప్తా చేసినాను, వాళ్ళ అమ్మని చేయమన్నారు, బుద్ధి ఉందా లేదని నన్ను తిట్టారు, తల్లిగా ఆమె చేయనప్పుడు నీకెందుకు రాని 4 తిట్టారు, నిన్ను తిడుతున్నారు వాళ్ళు అని చెప్పాను నేను. ఆల్రెడీ చేయించాలి. మీ ఫ్రెండ్కి కూడా అదే చెప్పండి, నేను అడిగాను, లక్ష్మీపతి నిన్ను అంతామన్నారు వాళ్ళు. అంటే అతను చేస్తున్నాడు సార్, 15 నిమిషాలు అట్లా తక్కువ చేస్తున్నాడు. అట్లా అది చేయమని చెప్పినా చేస్తున్నాడు సార్. పెంచమానండి అంతే. ఓకే సార్. ఇంకో అది చేయనప్పుడు వేరే అడిషనల్ గా చేయమనండి సార్. పుస్తకాలు చదవమనండి, ప్రచారం చేయమనండి, ఉమ్, ఏదైనా అతని పేరుతో పాంప్లెట్లు వచ్చి పంచమనండి. సరే ఏంటి సార్. ప్రాబ్లం అతనికి? సార్ కాలేయంలో ఏదో గడ్డ మాదిరి అయింది సార్. ఆ ఆ కాలేయానికి సంబంధించి ఇబ్బంది పడి ఆర్థికంగా డబ్బు లేని వాళ్ళకి ఏదైనా కొంత సాయం చేయమనండి, ఇతనికి తగ్గుతుంది. ఓకే సార్. అదే ప్రాబ్లం ఉండి మందులు సార్ కొనుక్కోలేక బాధల్లో ఉంటారు కదా, ఓకే సార్. అట్లాంటి ఇతను కొంచెం ఫైనాన్షియల్ గా వాళ్ళకి మందులు కొంత కొనియగలిగితే ఇతను కాలేయానికి కొంత రిజల్ట్, కొంత ఎగ్జామ్షన్ అనేది జరుగుతుంది. ఆ సరే సార్. రకంగా తగ్గచ్చు. ఓకే సార్. అదే ఆల్రెడీ ఆపరేషన్ చేసినారు సార్, అంతా ఒక 10 lakhs దాకా అయింది. దానికి మళ్ళీ మళ్ళీ ఒక 3 months అప్పుడు చేశారు సార్. ఇప్పుడు మళ్ళీ ఉమ్. స్టార్ట్ అవుతా ఉంది, మళ్ళీ వస్తా ఉంది అని చెప్తున్నారు. ఆ, డిస్టెన్స్ చేసి సార్ అది అందువల్ల. ఒకసారి సైకిల్ ట్యూబ్ మారి సార్, ఒక పంచర్ అయిపోయిందంటే అవుతానే ఉంటుంది కదా. ఓకే సార్. ఒకసారి దేవుడు ఇచ్చిన బాడీలో పంచర్ కత్తిరి పడితే ఇంకంతే, ఉమ్. దాంతో నో ఆహారపు డౌట్. అలవాట్లన్నీ బాగానే ఉన్నాయి సార్. శాకాహారము అతను అన్ని ఆహారం అలవాట్లన్నీ బాగానే ఉన్నాయి, బయట కూడా ఏం తినడు. అయినా అందుకు అతను అట్లా మాదిరి వచ్చింది సార్. అదే పూర్వజన్మ కర్మలే అనిపిస్తుంది. అదే అదే సార్, పూర్వజన్మ వచ్చినప్పుడు ఆ ప్రారంధ కర్మ చాలా గట్టిగా అతనికి బాగా తగ్గాలంటే అతను ఏదైనా ప్రకృతిలోకి వెళ్ళిపోయి సింగిల్ సిట్టింగ్ 3 గంటలు చేయాలి సార్. ఓకే. సింగిల్ సిట్టింగ్ 3 గంటలు కూర్చొని చేయగలిగితే అతను
లేకుండా ప్రకృతిలో చెట్ల మధ్యలో 3 గంటలు కూర్చొని అట్లా ఒక 40 days చేయగలిగితే అప్పుడు 100% బయటపడతాం. ఓకే ఇప్పుడు సార్. కొటాల్లో ఉన్న జాతవనం కానీ అవును ఇట్లాంటివి ఉన్నాయి కదా, ఇప్పుడు చాలా ఆశ్రమాల్లో పిరమిడ్స్ ఉన్నాయి మనకి. అవును సార్. అట్లా చోటుకి వెళ్ళిపోవాలి. క్రిస్టల్ పిరమిడ్స్ ఉంటుంది, చెట్లు ఉంటుంది, అవును ఏమే సెల్లు కూడా సరిగ్గా పనిచేయదు. అట్లా అవును చోటుకి సార్. వెళ్ళిపోతే భోజనాలు పెడతారు, క్లాసులు ఉంటుంది, వీలైన అవును. సోపు ధ్యానం చేసుకుంటూ ఒక 40 రోజులు కానీ ఉమ్. అలా గడపగలిగినాడంటే అవును. సేఫ్ అయిపోతాడు. సరే సార్. ఓకే. అదే థ్యాంక్ యూ సార్. అతనికి ఆ పరీక్షా కాలం ఉంటుంది, అది చేయొచ్చు. అతను ఎక్కడుంటాడు? సార్ మదనపల్లి సార్. మాది ఇంకేంటి, మదనపల్లి చాలా ఉన్నాయి కదా దగ్గర. అదే చిత్తూరులో ఉంది, పలమనేరులో కలికిరి ఉంది. కలికిరి మీరు కలికిరి చెప్పిన అయితే సార్ కొట్టాలు, కలికిరి సార్. కలికిరిలో కొట్టాలో ఉంది కదా సార్. అవును సార్. ఓ 40 kilometers అంతే సార్. జాతవనం ఉంది, బ్రహ్మాండంగా ఉంటుంది. అవును సార్. ఉమ్. మొత్తం 72 పిరమిడ్లు ఉన్నాయి, అన్ని ఎండాకాలం కూడా చల్లగా ఉంటుంది అక్కడ. అవును సార్. మేము కూడా మొన్న వెయ్యి కేజీ పోయించాం సార్. 1000 కేజీలు వేసి క్రిస్టల్స్ వేసి పిరమిడ్ కట్టారు సార్ జాతవనంలో, చాలా బాగుంటుంది. అవును సార్. ఓకే సార్. అక్కడికి వెళ్ళిపోమనండి, అప్పుడప్పుడు 10 days వెళ్ళిపోమనండి. సరే సార్. ఓకే. థ్యాంక్ యూ రిజల్ట్ సార్. వస్తుంది. ఓకే సార్. మాస్టర్స్ ఎవరైనా మాట్లాడతారా? పద్మ గారు అన్మ్యూట్ చేసుకోండి. మీరు ఇప్పుడే మాట్లాడుతున్నారు కదా, సార్తో మాట్లాడండి ఒకసారి. అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. 32 మందిలో 8 మంది వీడియోలు ఆన్ చేసుకున్నారు, మిగతా వాళ్ళందరూ ఆఫ్ చేసుకున్నారు. ఉన్నారా పని ఇంతటికి? ఉంటారు సార్, కానీ ఆఫ్లో ఉంటుంది. అదే ఉన్నారా, ధ్యానంలో ఉన్నారా, ఉందాం ఉమ్. అనుకొని ఉన్నారా? చెప్పండి మేడం, అడగండి. నమస్తే సార్. మేడం నమస్కారం. మీ వీడియోస్ చాలా బాగా చెప్తున్నారండి. నేను ఇది 2వ క్లాస్ మీ క్లాస్ విన్నాం. చాలా ఓకే బాగా ఓకే. అర్థమైనది. నేను జనవరి 1 నుంచి స్టార్ట్ అయ్యానండి. ఈ సంవత్సరం మేడం? ఈ సంవత్సరం. అంటే మీకు 2 సంవత్సరాల వయసు, 2 నెలలే లెక్కకి. ఆ, 2 నెలలు కూడా కాదు మేడం, ఈరోజు 10 అంటే 40 రోజులు. మీరు 40 రోజులు. 40 రోజులు బేబీ మీరైతే, చాలా చిన్న పాప మీరైతే. అంటే ఒకసారి బుద్ధుడిని అడుగుతారు సార్, నీ వయసు ఎంత అంటే 5 ఏండ్లు అంటాడు బుద్ధుడు. అదేందయ్యా చూసేదానికి 70 ఏండ్లోడు మారున్నావు అంటే, నాకు ఆత్మజ్ఞానం వచ్చి 5 సంవత్సరాలు అయింది అంటాడు ఆయన. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరైనా అడిగితే చెప్పండి, నాకు 2 నెలలు అయింది చెప్పండి. వాళ్ళకి ఏంద్రా బాబు ఈ మారు ఉంది 2 నెలలు అంటుందంటే, మీరు ఇచ్చే ఆన్సర్ వాళ్ళకి నిద్ర రాకుండా ఉండాలి. ఏ, పద్మ బాగా మారిపోయిందిరా బాబు, ధ్యానం చేసి ఏదేదో చెప్పేస్తుంది. ఇంతవరకు సీరియల్ గురించి ఏ, ఏదేదో వచ్చే వాటి గురించి మాట్లాడే నీ ఫ్రెండ్స్ మీ గురించి మాట్లాడాలి. మీ గురించి మాట్లాడితే విత్తనాలు మొలకెత్తుతాయాడ. అంటే మీరు మాట్లాడే ప్రతి మాటను ఆలోచించేటట్టు ఉండాలి. అలా తయారవ్వండి. సో అలాగే బిగిన్ సార్. ఇత్ ఎండ్ ఇన్ ద మైండ్ అంటారు కదా, ఆ ఎండ్ అయ్యేంత వరకు ఆ మైండ్ లో ఆ బిగిన్ చేసింది తగ్గకూడదు మీకు. ఈ 2 నెలలు ఎంత ఉత్సాహంతో అత్యుత్సాహంతో చేరారో, సో మీ లక్ష్యం అయ్యేంత వరకు, ఆ లక్ష్యం ఆ రిజల్ట్ చివరిది మీకు అందుతుందో లేదో కానీ, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు కదా, ఇల్లు కట్టి పెళ్లి చూసే దాంతో ఇల్లు కడతాం పెళ్లి చేస్తాం సెకండరీ, కానీ ఆ కట్టడంలో, ఆ పెళ్లి చేయడంలో మీరెంత ఎదిగారు వ్యక్తిగతంగా, మీరు ఎన్ని నేర్చుకున్నారనేది కాన్సెప్ట్ కదా. సో కాబట్టి మీ లక్ష్య నిర్ణయంలో మీరు ఏదైతే ఉన్నారో, ఈ 2 నెలల్లో ఎంత ఎమోషనల్ గా వచ్చినారో, ఎందుకంటే ఆంధ్రులు ఆరంభ సూర్లు అంటారు. ఆరంభం అద్భుతంగా చేసేసి 6 నెలల తర్వాత సల్లు పడిపోయి మళ్ళీ సప్ప పడిపోయి అట్ట చేయొద్దండి. లేదండి చేస్తాను. అదే మెయిన్ అన్నమాట. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే ఎనర్జీతో ఇదే మారు ఉండాలి. ఇదే మారు ఉండాలన్నప్పుడు మీరు మిమ్మల్ని మీరే సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి. ఇప్పుడు పత్రిజీ ఉన్నారు, పత్రిజీ గారు ఆయనే సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటారు. ఉమ్. ఇప్పుడు మేము క్లాసులు చెప్పేవాళ్ళు మాకు వచ్చి ఎవరు చెప్పరు కదా క్లాసులు. అవును yes. ఆ, కాబట్టి ఇప్పుడు మాకు మేమే సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఎప్పుడైనా కొంచెం అటు ఇటు ఉన్నాం అనుకో, పోయి మా పద్మాని ఏదో ఒకటి అంటాను నేను, అది 4 తిడుతుంది.
అప్పుడు చెక్ చేసుకుంటా మనం కోపం వస్తుందా లేదా, ఇంకా ఎట్టున్నాం మనం. మనకు అదృష్టం కదా ఇంట్లో ప్రేమించే పెళ్ళాం దొరకడం అదృష్టం. గయ్యాలి పెళ్ళాం అనుకోండి, ఏడ అడవుల్లోకి ఎట్ట చెట్లలోకి వెళ్ళిపోవచ్చు ప్రశాంతంగా. హ్యాండిల్ విత్ కేర్ అన్నట్టు బాగా అందమైన ప్రేమించే పెళ్ళాం దొరికింది కాబట్టి దాన్ని అప్పుడప్పుడు కోపం తెప్పించినాం అనుకో, మనల్ని తిడుతుంది. అది తిడితే మనల్ని చెక్ చేసుకోవచ్చు మనం ఎంతవరకు బ్యాలెన్స్డ్ గా ఉన్నాము అనేసి. ప్రేమ కావాలనుకున్నప్పుడు 4 ప్రేమ డైలాగులు చెప్పినామంటే ప్రేమిస్తుంది, వద్దనుకునేది చేసి పెడుతుంది. మంచి రుచిగా తినాలనుకో 4 పొగిడినామంటే వద్దన్న ఐటమ్స్ అన్ని వస్తుంది మనకి. అట్లా అంటే ఇట్లా మీకు చాలా ఇంట్లోనే ఉంటాయండి, మనం దాన్ని ప్రాక్టీస్ చేయాలి అంతే. థ్యాంక్ యూ మేడం. ఇంకెవరైనా? థ్యాంక్ యూ సార్. అయిపోయిందా? ఎస్ మాస్టర్స్, ఇంకెవరైనా మాట్లాడతారా సార్తో? చాలా కష్టంగా అడుగుతున్నారు, మాట్లాడతారని. ఇంతకుముందు ఎక్కువ మాట్లాడేవారు. రాఘవయ్య గారు ఏమి తలవాళ్ళు చేశారు, ఫుల్ ధ్యానంలోకి వెళ్ళిపోయినట్టున్నారు ఆయన. శివజ్యోతి అమ్మ, శివజ్యోతి గారు మాట్లాడతారా? అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోవాలా? ఇంకా అన్మ్యూట్ అవ్వలేదమ్మా, అన్మ్యూట్ చేసుకోండి. మాట్లాడండి. నా పేరు శివజ్యోతి మేడం. అవసరం. నేను ధ్యానంలోకి వచ్చి 4.5 years అవుతుంది మేడం. మా ఓకే. హస్బెండ్ సెకండ్ వేవ్ కరోనాలో వెళ్ళిపోయిండ్రు మేడం. వెళ్ళిపోయిన ఒక 1 month 15 days కి నాకు ఇట్లా సెల్లోనే నాకు ఆనంద్ బుద్ధ సార్ ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు ఒక ధ్యానిని. అప్పుడు నాకు పరిచయం అయింది మేడం. ఆ మరుసటి రోజు నుంచి అర్లీ మార్నింగ్ లేసి 5 o'clock కూర్చున్నా మేడం, మొహం కడుక్కొని కూర్చున్నా. నాకు ఎట్లా చేయాలనేది ఒకటే తెలుసు. ఇట్లా కూర్చున్నా, కాళ్ళు క్రాస్ చేసుకుని కుర్చీ మీద కూర్చున్నా. ఇంకా 1 hour కూర్చున్నా మేడం, లేవలే. ఇంకా ఫస్ట్ 1 hour కూర్చున్నా. నాకు అసలు ఎంత రిలీఫ్ అయిపోయిందంటే 1 hour కు మేలుకు వచ్చిన తర్వాత నాకు దుఃఖం అనేది ఏందో కొద్దిగా పోయినట్టు అనిపించింది మేడం. ఇంకా రోజు బాగుంది కదా అని 3 times చేసిన డైలీ. అర్లీ మార్నింగ్ 5 o'clock, మళ్ళీ ఆఫ్టర్నూన్ 1 to 2, మళ్ళీ ఈవినింగ్ 7 to 8. అట్లా ఇంకా బాగా అసలు లోపల అన్ని మార్పులు జరుగుతున్నాయి నాకు. అంతకన్నా ముందు వెరికోస్ ప్రాబ్లం అయింది మేడం నాకు. అది పుండు పడిండే వెరికోస్ది. అది ఎన్నో మందులు తింటే 18 months కు తగ్గింది మేడం. అయితే అక్కడ నొప్పి వచ్చింది మేడం. ఫస్ట్ కూర్చోలేకపోయినా, ఫస్ట్ క్రాస్ చేసుకుంటే చాలా నొప్పి వచ్చింది. అయితే నాకు తెలియదు, ఏమీ తెలియదు ధ్యానం గురించి, అస్సలు తెలియదు. ఏంటంటే నాకు సారు అయిన బాధలో చాలా ఇదిగా ఉన్నా కాబట్టి ఇంకా నాకు నచ్చింది, కూర్చున్నా అంతే. ఇంకా నాకు ఏమీ తెలియదు, ఎట్లా ప్రాసెస్ ఒక్కటి విన్నా మంచిగా. ఆనంద బుద్ధ సారు ఆమెకు చెప్తుంటే ఆమె కూడా చెప్పింది, అది బాగా విన్నా మేడం. మంచిగా వీడియో విన్న తర్వాత స్టార్ట్ చేసిన. ఇంకా అప్పటి నుంచి వదలేదు మేడం ధ్యానం అసలు. అయితే చాలా అనుభవాలు వచ్చినాయి అసలు. ఒక 264 days లో నాకు సారు లోపల అదే అనుకోకుండా వదిలి వెళ్ళిపోయిండ్రు, ఎందుకు ఇట్లా పోయిండ్రు అని ధ్యానంలోనే ఏడ్చుకుంటూ కూర్చున్నా. ఏంజిల్స్ది చేసిన మేడం ఒకటి ధ్యానంది. ఏంజిల్స్ నాకు హెల్ప్ చేయాలి, నాకు మా సార్ మాట్లాడాలి నాతోటి, నాకు కొంచెం చెప్పకుండా వెళ్ళిపోయిండ్రు అని అట్లా కొంచెం ఆ భావనతోనే ధ్యానంలో కూర్చున్నా. అసలు ఎంత మంచిగా మా సార్ మాట్లాడిండ్రు మేడం. మరో జన్మ తీసుకొని వస్తా అన్నారు. సార్ గొంతు లోపల వాయిస్ వినబడ్డది. నాకు అవన్నీ ఏం తెలియవు. నాకు సార్ గొంతు వినే వరకు నేను అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయినా కళ్ళు తెచ్చేసిన. అని ఎంత సంతోషం అవుతుందంటే ఆయన మాట్లాడిండు అని చెప్పి ఇంకా వేరే సీనియర్ మాస్టర్స్ కి చెప్పిన మేడం. చెప్తే, మీరు పోయిన జన్మల ధ్యానం చేసిండ్రు మేడం, చేసినందుకే మీరు 1 hour కూర్చోగలుగుతున్నారు, డైలీ 3 times చేస్తున్నారు, ఇట్లే కంటిన్యూ చేయండి అని అన్నారు. చాలా అనుభవాలు వచ్చినాయి మేడం. గురుపీఠాలు కనబడ్డవి. ఫస్ట్ డే నాకు, సెకండ్ డే పత్రి సార్ కనబడ్డారు, సెకండ్ డే షిరిడి సాయి వచ్చి నిలబడ్డారు. అప్పుడే కళ్ళు తెరిచి చూసిన మేడం. చాలా మంచి మంచి అనుభవాలు ఎన్నో వచ్చినాయి మేడం. చాలా హ్యాపీగా ఉంది. అయితే ఒక 3.5 years మంచిగా చేసిన. తర్వాత కొంచెం ఫ్యామిలీ పరంగా డిస్టర్బెన్స్, అక్కడ ఊర్లలోకి వెళ్ళడం, అక్కడ కొంచెం మాకు వ్యవసాయం ఉంది, అక్కడ వెళ్ళడం, కొద్దిగా ఊర్లో ఉండడం, అట్లా కొద్దిగా డిస్టర్బెన్స్ అయింది మేడం. అవి కొంచెం చింతలు ఎక్కువైనాయి. అయ్యే వరకు కొద్దిగా అయినా కేర్ చేయకుంటుంది. కానీ ధ్యానంలో కూర్చుంటే వేరే వేరే ఆలోచనలు వచ్చేది. ఫస్ట్ లో కుదిరినట్టు కుదరకపోయేది మేడం.
ఇప్పుడు సార్ చెప్పింది కదా విశ్వప్రసాద్ సారు ఆ, పడిపోతుంటారు ఒక్కొక్కసారి అని పత్రి సార్ కూడా అన్నారు ఒకసారి విన్నా ఆ వీడియో. నాకు ఇప్పుడు మళ్ళీ ధైర్యం వచ్చింది. అట్లా అవుతుంటది కదా, ఏం ఫికర్ చేయొద్దు, మనం చేస్తూ పోవాలి అంతే ధ్యానం. కుదిరిన రోజు కుదురుతుంది, ఒక పూట కుదరకుండా ఒక పూట కుదురుతుంది మేడం. నైట్ కూడా నేను ఒక 15 minutes చేసి పడుకుంటాను. అంతే మేడం, చాలా హ్యాపీగా ఉన్నా మేడం. సార్ పోయినాక నేను చాలా ఇదైపోయినా. ఇంకా ఈ ధ్యానంలోకి వచ్చినాక బాగా ధైర్యం వచ్చింది, సత్యం తెలుసుకున్నా. ఇంకా నా డిజైన్ ఏందో ఉంది కాబట్టి ఇక్కడ వచ్చిన అని చెప్పి ధైర్యంతోన ఇప్పుడు ఫ్యామిలీని మంచిగా చూసుకుంటున్నా మేడం. హ్యాపీగా ఉన్నా. థ్యాంక్ యూ మేడం, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిండ్రు. ఇప్పుడు నేను ఈ రోజు నుంచి ఆ, జాయిన్ అయినా మేడం. అంటే ఇంతకుముందు చూసిన ఒక 4-5 days చూసిన, చూద్దాం జూమ్ క్లాస్ అంటే ఎట్లా ఉంటది ఏంటిది అని చెప్పి. చాలా బాగుంది మేడం. సార్ బాగా నవ్విస్తున్నారు. హ్యాపీ హార్మోన్స్ విడుదల అయితే దీని నుంచి మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం మేడం. చాలా సంతోషం. డైలీ ఉంటాను నేను ఇంక ఇప్పటి నుంచి 9 to 10. మార్నింగ్ అంటే నేను ధ్యానం చేసుకుంటా, 5 to 6 వరకు ధ్యానము, తర్వాత యోగా ఎక్సర్సైజులు చేస్తాను మేడం. థ్యాంక్ యూ మేడం. సార్ కూడా థ్యాంక్ యూ, నాలో ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ మేడం. నమస్తే. థ్యాంక్ యూ. అంటే మేడం చెప్పిన తర్వాత ఒక విషయం అర్థమైంది మేడం. సార్ ధ్యానం చేస్తే చనిపోయి వెళ్ళిపోయిన భర్తలను కూడా వదలక్కర్లేదు, మళ్ళా పట్టుకోవచ్చు మనం. అవును సార్, చాలా మందికి ఎక్స్పీరియన్స్ అయింది, సోల్స్ అలా అదే పోయినవి. మేడం, అప్పుడు కూడా మగవాళ్ళకి స్వేచ్ఛ లేదు, అప్పుడు కూడా పట్టుకోవచ్చు మనం. లేదు సార్, మా సార్ చాలా ప్రేమగా ఉండేది సార్. మేము చాలా ప్రేమగా ఉండేది, ఫ్రెండ్స్ లాగా ఉండేది సార్. అసలు చాలా మంచిగా ఉండేది. అదే మేడం, బాధ్యతలన్నీ అయిపోయినాయి సార్. ఒకసారి ఆ చిత్రగుప్తుడు పోయి బ్రహ్మదేవుడికి చెప్తాడు, వరలక్ష్మి వ్రతం పెట్టావు నువ్వు, ఆడవాళ్ళందరూ అదే భర్త నాకు 7 జన్మలు కావాలని పూజలు చేస్తున్నారు, భర్తలేమో మాకు జన్మ జన్మకి పిల్లాన్ని మార్చేయని వాళ్ళు ఏడుస్తున్నారు, ఇద్దరికి న్యాయం చేయలేకపోతున్నాం ఏంటని చిత్రగుప్తుడు పోయి బ్రహ్మదేవుడికి చెప్తాడు. బ్రహ్మదేవుడు నేనేం చేసేదిరా బాబు, అది రూల్స్, అది 7 జన్మలకి అదే భర్త దొరుకుతాడు, వరలక్ష్మి వ్రతం అంటే అంతే కదా అంటాడు. మరి భర్తలు ఒప్పుకోవట్లేదు, ఎలా ఇది అని తలమునకలైపోతే నారదుడు ఆడ పోతుంటాడు, నారదుడిని పిలుస్తాడు. ఏంటంటే ఈ సమస్య వచ్చింది, ఇట్లా ఏం చేయాలని అంటే దీనికి మనం సమాధానం చెప్పలేము, భూమి మీద చాణక్యుడు ఉంటాడు, అతనైతేనే దీనికి సొల్యూషన్ చెప్తాడని చాణక్యుడి దగ్గరికి పంపిస్తాడు. చాణక్యుడు కిందకి వచ్చి అడుగుతాడు, ఏంటనంటే ఇప్పుడు వాళ్ళు వరలక్ష్మి వ్రతం చేస్తున్నారు, 7 జన్మలు అదే భర్త కావాలని, మొగుళ్ళేమో జన్మ జన్మకి పెళ్ళాం మారాలని కోరుకుంటున్నారు, ఏం చేయాలని అంటే, సరే ఆడవాళ్ళకే చెప్పు, అదే భర్తతో పాటు అదే అత్తని ఇస్తామని స్కీమ్ పెట్టండి, ఆటోమేటిక్ గా మాకు ఆ భర్త ఒక జన్మే చాలు అంటారు. కొందరు భర్తతో పాటు అత్త బోనస్. కొందరు బోనస్. సతాయిస్తారు కదా మేడం, కొందరు సతాయిస్తుంటారు కదా, భార్యలు సతాయిస్తారు, కొందరు భర్తలు సతాయిస్తారు. భర్తతో పాటు అత్త బోనస్, అదే అత్త. అంటే అది మేడం, ఒక సినిమాలో డైలాగ్ ఉంది, వరలక్ష్మి వ్రతం అదే భర్త కావాలి ఎందుకు చేస్తారు అని అంటే, ఆల్రెడీ ఈ జన్మకి ట్రైనింగ్ ఇచ్చేస్తారు కదా, ఇంకో జన్మకి ఇవ్వాల్సిన పని ఉండదని. మళ్ళా మొదటి నుంచి తీసుకురాకుండా. మళ్ళా తీసుకురాకుండా ఉండేదానికి అదే భర్తను కావాలని కోరుకుంటారంట వీళ్ళు. బాగుంది. థ్యాంక్ యూ మేడం, చాలా మంచిగా సార్, ఎంత మంచి ఎక్స్పీరియన్స్ అయింది మేడం గారితో. చాలా మంచిగా నిజంగా ఆ అసలు. స్టోరీ, ఆ కథ విన్నప్పటి నుంచి పద్మాత కరెక్ట్ గా ఉండట్లేదు నేను. అది మళ్ళా మొక్కుంది అనుకోండి, మళ్ళా ఇంకో జన్మకి విశ్వ కావాలని, మనమే రాస్తాం మళ్ళా. బాగుంది. మీరే కావాలంటారు సార్ మేడం ని, మళ్ళీ జన్మలో మీరే కోరుకుంటారు సార్ మేడం ని. జన్మే వద్దంటారు కదా పిరమిడ్ మాస్టర్లు. నేనైతే ఇంతవరకు అనలేదు మేడం, నాకు బాగా నచ్చింది, మళ్ళా పత్రిజీతో మళ్ళా వస్తే బాగుందని ఉంది నాకు. ఇంకొంచెం ముందు వస్తే బాగుంది అనిపిస్తుంది. కాకపోతే ఇంకొంచెం భక్త ప్రహ్లాద్ మరి 10 ఏళ్ళకో 12 ఏళ్ళకో అలా ఎంటర్ అయితే బాగుంటుంది కదా అనిపిస్తుంది. అవును, అంటే పుట్టుకతోనే ఇంకంతే కదా సార్, మనకు అదే నెక్స్ట్ కనెక్ట్ అయిపోతుంది, అదే స్థితి. ఓకే. నేను కూడా అట్లా అనుకుంటా మేడం. నేను ఇప్పుడు 57 years కి వచ్చిన ధ్యానంకి, సార్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇదే మంచిగా పుట్టుకతో వచ్చింటే బాగుండే కదా, ఇంత మిస్ అయినా
పూజలు అయితే బాగా చేసేది మేడం. పూజలు బాగా చేస్తుంటే అర్చనలు, అభిషేకాలు, పిల్లలకు పెళ్లిళ్ళకు ప్రాబ్లమ్స్ అవి వచ్చినప్పుడు అన్ని బాగా పూజలు బాగా చేసేది. జపమాల జపం చేసేది. అవన్నీ అయిపోయినాక ధ్యానం వచ్చింది మేడం. అదే ఆ నెక్స్ట్ తర్వాత స్టెప్పే కదా. అవును మేడం. కోటి స్తోత్రము కోటి జపం అయిపోయింటేనే ఇంకా ధ్యానానికి రాగలుగుతాము. మేడం స్కూలు కాలేజీ కాన్వెంట్ బాగా పోయారు. అన్నీ అయిపోయినాయి. లాస్ట్ మహావతార యూనివర్సిటీలో చేరారు. అవును మేడం. చేర్చుకున్నారు మహావతార యూనివర్సిటీలో. మీరు సూపర్ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. ఓకే. ఇంకా మాట్లాడతారా ఎవరైనా? ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్ననే నేను మీకు చెప్పడం జరిగింది ఈరోజు క్లాస్ గురించి, కానీ ఆ కొంచెంలోనే మాకు ఇంత జ్ఞానాన్ని అందించారు. మీరు ఎట్లా ప్రిపేర్ అయ్యారు, చాలా అద్భుతమైన ఆ చక్రాల గురించి మాకు చాలా మంచి క్లారిటీ ఇచ్చారు. చాలా మంచి క్లాస్ ఇచ్చారు. అద్భుతమైన ప్రతి ఒక్కరికి కూడా ఈజీ వేలో అర్థమయ్యే రకంగా ఎక్కడ మనము మంచిగా స్ట్రాంగ్ అవ్వాలి, అక్కడి నుంచి అంటే మూలాధారంలో బాగా ఉంటేనే మనము అంత ఎదగలుగుతాము. బేస్ బాగుంటేనే ఎంత కన్స్ట్రక్షన్ అయినా చేసుకోగలుగుతారు అన్నట్టు. కాబట్టి మూలాధారములోనే అక్కడే ఉండిపోతూ ఉంటారు. దాన్ని క్లియర్ చేసుకోవాలా అనేది చాలా అద్భుతంగా వివరించారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. రంగనాథ్ సార్ని అడిగాను చెప్పండి మేడం. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. షూర్. ఓకే మేడం. మాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు కూడా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి మేడం గారు ఎవరి ద్వారానూ కాదు, ఒక వీడియో చూసి ధ్యానంలోకి వచ్చి తను అంత అద్భుతాలు అంటే ధ్యానంలో ఎన్నో అనుభవాలు పొందినారు అని చెప్తున్నారు. అంటే ఒక్క వీడియో వల్ల వాళ్ళ లైఫే మార్చేస్తుంది. అందుకే చెప్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా వీడియోస్ షేర్ చేయండి. ఎవరికి ఏం అద్భుతం జరుగుతుందో ఏ జ్ఞానం ద్వారా, ఎవరి వీడియో ద్వారా. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోస్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మహాతా టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా ధన్యవాదాలు.